జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుయేసునామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ఆమేన్. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మీరు సాక్ష్యములు పంచుకొందురు గాక. ఆమేన్. నేను విందును గాక. నా వరకు రాకపోయినా మీరు పంచుకొందురు గాక. ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుడు అభిషేకమును ఎందుకు ఇస్తాడు అంటే విడుదల కొరకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోసెస్ ఎక్కడున్నాడు? మోసెస్ వెళ్ళిపోయాడా? ఇది ఇక్కడ వరకు వస్తుందా? ఇక్కడ వరకు వస్తుందమ్మా, కనబడుతుందా? రైట్, వెరీ గుడ్. దేవుడు అభిషేకమును ఎందుకు ఇస్తాడు అంటే విడుదల కొరకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదల కొరకు దేవుడు అభిషేకం ఎందుకు ఇస్తాడు అంటే విడుదల కొరకు. అభిషేకము అంటే ఇట్ మీన్స్ అథారిటీ. ప్రైజ్ ది లార్డ్. అధికారము, అథారిటీ, అధికారం. ఇందులో చాలా రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకు ఒక అథారిటీ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న మాట ప్రకారం దేవుని పిల్లలుగా ఎంతమంది అయితే చేయబడుతున్నారో వారికి ఒక అధికారం ఉంది. చదవద్దు, ఓపెన్ చేయొద్దు ప్లీజ్, వదిలేండి. అట్లా చాలా రెఫరెన్స్లు వస్తాయి, మీరు ఓపెన్ చేయడం కష్టమవుతుంది, వదిలేండి. దేవుని పిల్లలుగా అవటానికి ఒక అధికారము ఉంది మనకి. దేవుని పిల్లలుగా మనకు ఒక అధికారం ఉంది. ద సేమ్ టైం దేవుని పిల్లలుగా ఎలాగైతే ఒక అధికారం ఉందో దేవుని సేవకులుగా ఒక అధికారం ఉంది, ఒక అభిషేకం ఉంది. ఉదాహరణకి దేవుని పిల్లలైన వారందరికీ ఒక అభిషేకం ఉంది. రాజులైన యాజక సమూహముగా మనల్ని దేవుడు మార్చాడు. ఆమెన్. రాజులైన యాజక సమూహంగా మార్చాడు. అంటే మన అందరికీ ఒక కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఉంది, ఒక అభిషేకం ఉంది. అయితే దేవుని సేవకులుగా మరి ఒక అభిషేకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులుగా మరి ఒక అభిషేకం ఉంది. విశ్వాసులకి ఒక అభిషేకం ఉంది, ఒక అథారిటీ ఉంది. సేవకులకి ఒక అభిషేకం ఉంది, ఒక అథారిటీ ఉంది. సేవకులలో ప్రత్యేకింపబడిన వారికి మరి ఒక రకమైన అథారిటీ ఉంది. ఆమేన్. హల్లెలూయా. డియర్ చర్చ్, సంగమా, ప్రియ సంగమా, నిజంగా ఈ రాత్రి మీరు గుర్తించండి. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. మీరు ఎందరైతే నమ్మి విశ్వాసంతో హృదయం నిండా మీరు తీసుకుంటారో నా ద్వారా దేవుడు మాట్లాడే మాటల్ని నేను యేసుక్రీస్తు నామంలో జీవము గల దేవుడి దాసుడిగా ప్రవచిస్తున్నాను. మీ జీవితాలు నేటి నుంచి ఒక కొత్త మలుపు తీసుకుంటాయి అంతే. ఆమె కొత్త మలుపు. నిజంగా బిలీవ్ మీ చర్చ్, నమ్మండి సంగమా. ఇప్పటి వరకు మీరు చూడని పొందని ఒక కొత్త అనుభవం పొందబోతున్నారు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఎవరైనా సేవకులున్నా సరే, ఎవరైనా విశ్వాసులు ఉన్నా సరే, ఎవరైనా రావచ్చు. కానీ పర్టికులర్గా నేను బ్లెస్డ్ అయి ఉన్నాను, నేను చాలా బ్లెస్డ్గా ఉన్నాను అన్న వాళ్ళని పిలవడానికి నాకు ఇష్టం లేదు. నేను ఎవరికి పెద్దగా కాల్ చేయాల, ఎవరికి కూడా. దాదాపు అంటే నేను నాకు తెలిసి ఒక్కరికో ఇద్దరికో కాల్ చేసి ఉంటాను అంతే. దీవించబడ్డాను నేను ఆశీర్వదించబడ్డాను నేను అని నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకు ఉపయోగం లేదు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుల కొరకు నేను రాలేదు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిజానికి నీతిమంతుడు ఉన్నాడా? ఒక్కడు లేడు. కానీ ఆయన అన్నాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, వైద్యుడు రోగులకే అవసరం అన్నాడు. ఎప్పుడైతే మీరు నమ్ముతారో, నమ్మి మీరు తీసుకుంటారో, ఎస్, మీ జీవితాల్లో అవి నెరవేర్చబడతాయి. విశ్వాసులకి ఒక రకమైన అధికారం ఉంది, సేవకులకి ఒక రకమైన అధికారం ఉంది. సేవకులలో కూడా సువార్థికులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు,
ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీరి వీరి అభిషేకాలన్నీ ప్రత్యేకం. వీరి అభిషేకాలన్నీ ప్రత్యేకం. సువార్థికుడి మీద ఉన్న అభిషేకము అపోస్తులుడి మీద ఉండదు. అపోస్తులుడి మీద ఉన్న అభిషేకము ప్రవక్త మీద ఉండదు. ప్రవక్త మీద ఉన్న అభిషేకము ఉపదేశకుడి మీద ఉండదు. ఉపదేశకుడి మీద ఉన్న అభిషేకము కాపరి మీద ఉండదు. నేను మీ అందరికీ ఈ రాత్రి ఒక్క మాట నేను సెలవీయగలుగుతున్నాను. ఈ 5 రకాలలో ఉన్నటువంటి అభిషేకము అథారిటీతో ఈ రాత్రి మీ మీద మాటలు విడుదల చేయబడబోతున్నాయి. ఆమేన్. ఈ 5 అభిషేకాల్లో ఉన్న అధికారంతో కూడిన మాట. నేను ఒక సువార్థికుని, ఇష్టంగా సువార్త చేస్తాను. నేను ఒక ప్రవక్తని, ప్రవచిస్తాను. నేను ఒక అపోస్తుల్ని, సంఘాలకు కొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ కొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబట్టడానికి వాడబడ్డాను. నేను ఒక ఉపదేశకుని, సేవకులకు కూడా టీచ్ చేస్తాను. నేను ఒక కాపరిని, నా సంఘాన్ని నేను బాగా ప్రేమించుకొని వాళ్ళని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఈ 5 పరిచర్యలను దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ప్రవక్తగా దేవుడు నన్ను అభిషేకించాడు. అధికారంతోనూ ఆయన నన్ను అపాయింట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు నేను చర్చిలో కూడా ఈ మాట చెప్పలేదు. ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. ఎవరో మనుషులు ప్రవచిస్తే, ఎవరో మనుషులు ప్రకటిస్తే, ఎవరో మనుషులు చెప్తే, ఎవరో మనుషులు మాట్లాడితే, ఎవరో మనుషుల ద్వారా కూడా నేను విన్నవాని కాదు. నేను స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరిచర్య పొందుకున్నాను. ఆమేన్. ఆయన ద్వారా నియమింపబడ్డాను, ఆయన ద్వారా పరిచర్య పొందుకున్నాను, ఆయన ద్వారా పిలువబడ్డాను, ఆయన ద్వారా అభిషేకింపబడ్డాను, ఆయన ద్వారా కలలను, దర్శనాలను చూశాను, ఆయన ద్వారా నేను అధికారాన్ని పొందుకున్నాను, ఆయన ద్వారా ఆయన దాసుడిగా మాట్లాడుతున్నాను, ఆయన దాసుడిగా అధికారంతో నేను హక్కుతో మాట్లాడతాను, బంధిస్తాను, హెచ్చరిస్తాను, నాటుతాను, విత్తుతాను, పెరికివేస్తాను, నాశనం పరచడానికి, వెళ్ళగొట్టడానికి దేవుడి చేత అధికారం పొందిన దేవుడి దాసుడిగా నేను రుజువుపరుస్తాను. ఆమేన్. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. దేవుని సంగమా, ఎందుకు ఇలా ఈరోజు నేను మీకు ఇంత ఖచ్చితంగా నేను ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఒకవేళ మీరు కలిగి ఉన్నటువంటి దానిని బట్టి, మీరు పొందుకున్న దానిని బట్టి, మీలో మీ కొరకు ఉన్నదానిని బట్టి మీరు దృఢ నిశ్చయంగా గనక లేకపోతే మీరు ఒక రకంగా అనుమానం కలిగిన వారిగా ఉంటారు. 2 భయము కలిగిన వారిగా, పిరికివారిగా ఉంటారు. 3 అసలు మీకు అది మీదో కాదో నిశ్చయత కూడా ఉండదు. ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, ఏ విషయాల్లో అయినా ఎవరైనా మాట్లాడితే మీరు గట్టిగా మాట్లాడకపోయినా, ఒక భార్యగా మీ భర్త గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, మీరు సైలెంట్గా ఉంటారా? ఏ స్త్రీ అయినా సైలెంట్గా ఉంటుందా? కదా, ఉండదు. ఎందుకంటే ఆ స్త్రీ ఎంత బలంగా నమ్ముతుందంటే, నా భర్త, మా అన్న పదం కూడా ఎవరు వాడతారా? పిల్లల్ని ఏమంటారు? మా పిల్లలండి అంటారు. మా భర్త అంటారు ఎవరైనా? ఎంత బుద్ధిహీనురాలు కూడా ఆ మాట అంటారు. నా భర్త, నావాడు కదా. అంటే అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడటానికి క్షణం ఆలోచించరు. నిజమా కాదా? ఏం ఆలోచించరు. ఏదైనా జరుగుతుందంటే ఓర్చుకోరు, తట్టుకోరు. ద సేమ్ వే పురుషుడు కూడా అంతే. భార్య విషయంలో నా భార్య, మా భార్య అని ఏ బుద్ధిహీనుడు చెప్పడు. నా అంటాడు. ఇట్స్ మైన్, నా అంటాడు. అంటే అది నీకు క్లారిటీ ఉందా? ఉంది కాబట్టి అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఉంది కాబట్టి అంటున్నావు. యేసుక్రీస్తు ప్రభు నీ దేవుడా అంటే, నా దేవుడు, అలాగే స్పందిస్తావు. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, నేను ఆయన నమ్ముకున్నాను. ఎవ్వరు ఎన్ని చెప్పినా నువ్వు తగ్గవు.
నీకు పెద్దగా బైబిల్ గురించి ఏం తెలీదు, అయినా నువ్వు తగ్గవు. నీకు అసలు వాదించడం రాదు, అయినా నువ్వు తగ్గవు. ఒకవేళ నీ దేవుడి గురించి ఎవరైనా తక్కువ మాట్లాడితే నీ సమీపంలో, నీ కనుల ఎదుట సాధ్యమైనంత వరకు నువ్వు ఫైట్ చేస్తావు, పోరాడతావు, మాట్లాడతావు. ఒకవేళ ఎదుటిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఖచ్చితంగా చివరికి నీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ మాట్లాడుతున్నా, సార్ అన్ని విషయాల్లో నాతో మాట్లాడు, అన్ని విషయాల గురించి నాతో మాట్లాడు, కానీ ఆ విషయం గురించి మాత్రం వద్దు ప్లీజ్. నేను నీ కింద పని చేస్తున్నాను, నేను నీ మాట వింటాను, మీరు ఏం చెప్పినా చేస్తాను, కానీ నా దేవుడి గురించి తక్కువ మాట్లాడితే మాత్రం నేను సహించను. ఎందుకంత రోషం? ఎందుకంత రోషం? నా దేవుడు ఈజ్ మై గాడ్. హల్లెలూయా. ఆయన నా దేవుడు, నా రక్షకుడు. ఆమేన్. నా భర్త, నా భార్య, నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు, నా దేవుడు. సంగమా, గ్రహించండి, గుర్తుపెట్టుకోండి. నాన్న, ఎప్పుడైతే నీ భర్త గురించి నువ్వెంత నిశ్చయంగా ఉన్నావో, నీ భార్య గురించి నువ్వెంత నిశ్చయంగా ఉన్నావో, నీ దేవుడి గురించి ఎంత నిశ్చయంగా ఉన్నావో, నీ పిలుపు గురించి నువ్వు నిశ్చయంగా ఉండాలా. నువ్వు అభిషేకం గురించి నువ్వు నిశ్చయంగా ఉండాలా. నువ్వు దేనితో నిర్మించబడ్డావో, దేని కొరకు పిలువబడ్డావో, దేని కొరకు ఏర్పరచబడ్డావో, దేని కొరకు నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావో నువ్వు నిశ్చయంగా ఉండాలా. అప్పుడే నీ ఎదుట వచ్చిన అపవాది నీకు భయపడే స్థితిలోకి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని అనుమానంతో అవును కాదు, నిజము కాదు, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏమో తెలియదు, ఏమో మరి అనుమానంతో, భయంతో, అనాలోచనతో నువ్వు అలా ఉంటే మాత్రం పేతురుతో చెప్పాడు ప్రభు, రా పేతురు అన్నాడు. రా పేతురు అన్నాడు, అంతే. పేతురు అన్నాడు, బోధకుడా, ప్రభువా, నీవే అయితే నాకు ఆజ్ఞాపించు, నన్ను ఆజ్ఞాపించు, నేను నడుస్తాను నీళ్ళ మీద అన్నాడు. రా పేతురు అన్నాడు. పేతురు నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. అంతలో ఆ గాలి శబ్దము విన్నాడు. పేతురు మునగడం ప్రారంభించాడు. హలో, మీ అందరికీ మాటలు వినపడుతున్నాయా? పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. గాలి శబ్దం వినగానే పేతురు మునుగుతున్నాడు. ఏం జరిగింది? మెకానికల్గా, సైకలాజికల్గా ఏం జరిగింది? జాగ్రత్తగా వినండి ప్లీజ్, ప్లీజ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సైకలాజికల్గా, మెంటల్గా, మానసికంగా కొన్ని మార్పులు జరిగాయి. మెకానికల్గా, ఫిజికల్గా మార్పులు ప్రారంభమయ్యాయి. అర్థమవుతుందా? పేతురి హృదయంలో మార్పు జరిగింది. పేతురు ఆలోచనలో మార్పు జరిగింది. పేతురుకు సముద్రానికి నీళ్లకు మధ్యలో మార్పులు ప్రారంభమయ్యాయి. కనెక్ట్ అయ్యారా నా మాటతో? మీకు ప్లీజ్ అర్థమైందా నా మాట? మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్ నాన్న. చాలా చాలా సింపుల్గా వెళ్తుంటుంది, వాక్యం లోతుగా వెళ్తుంటుంది. అర్థం చేసుకుంటే నువ్వు అద్భుతంగా మారుతావు, అంతే. ఆమె పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఇది ఫిజికల్, ఓకే? ఇది ఫిజికల్, కనపడుతుంది. నీళ్ళు కనపడుతున్నాయి, సముద్రం కనపడుతుంది, పేతురు కాళ్ళు కనపడుతున్నాయి, పేతురు కనపడుతున్నాయి. ఇది ఫిజికల్, మెకానికల్, ఒక యాక్షన్. ఇది మెకానికల్, ఒక యాక్షన్, మెకానికల్, ఒక యాక్షన్. నడుస్తున్నాడు పేతురు, వెళ్తున్నాడు. ఇలాగా పేతురు ఇలా వెళ్తున్నప్పుడు ప్రభువా, నీవే అయితే నాకు ఆజ్ఞాపించు, నేను వస్తాను. ప్రభు అన్నాడు, రా పేతురు అన్నాడు. రా పేతురు అన్నప్పుడు ప్రభు మీద విశ్వాసంతో, ఇది మెంటల్, ఇది మానసిక సంబంధమైంది, ఇది సైకలాజికల్, ఆలోచన సంబంధమైంది. ఇక్కడ ఇది హృదయంలో, మనసులో ఇది క్రియ చేస్తుంది. ఇది కనపడదు, ఇది ఎవరికి కనపడదు. అయితే ఇక్కడ క్రియ ప్రారంభమైంది. ఓ, ప్రభు నన్ను నడవమన్నాడు, నేను నడుస్తున్నాను. పేతురు, వావ్, వాట్ ఎ గ్రేట్ అపోస్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప అపోస్తులుడు తెలుసా పేతురు. ఎందుకంటే ఇమాజిన్, ఓడలో ఎంతమంది ఉన్నారు, ఒకరికన్నా మాట వచ్చిందా? ఓడలో ఎంతమంది ఉన్నారు, ఒకరికన్నా ఆలోచన వచ్చిందా? ఓడలో ఎంతమంది ఉన్నారు, ఒకరికన్నా రోషం వచ్చిందా? నడవాలని ఆశ పుట్టిందా? అడగాలని ఆశ పుట్టిందా? ఆయనకు ఆశ కలిగింది, నడవాలని ఆశ పుట్టింది. ఆయన నడవాలని సందేహం లేకుండా
క్షణ మాత్రం సందేహింపకుండా సముద్రం మీద అడుగు పెట్టడం ప్రారంభించాడు. ఆయన అడుగు పెట్టినప్పుడు సముద్రము తన యొక్క సహజమైన స్థితిని మర్చిపోవలసిన పరిస్థితి. ఎందుకంటే జాగ్రత్త గమనించండి, సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. చాలా రెఫరెన్స్ వస్తాయి, మీరు అందుకే చెప్పాను బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు అపేక్షిస్తుంది, ఎదురు చూస్తుందంట. ఎవరు? సృష్టి ములుగుతుంది, దాస్యంతో ఉంది. అయితే ఇప్పుడు పేతురు దోణిలో ఉన్నాడు, నీళ్ళ మీద అడుగు పెడుతున్నాడు. సముద్రానికి సహజమైన గుణం ఏంటి? నీళ్లకు సహజమైన గుణం ఏంటి? నీళ్లు ముంచేస్తాయి. నీళ్ళ కన్నా బరువైనది ఏదైనా ఉన్నా అది ముంచేస్తుంది. అది నీళ్ళ సహజమైన గుణం. కానీ పేతురు సహజమైన ప్రకృతికి, నేచర్కి అందని దొరకనటువంటి విశ్వాసము అనే స్థితిలోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసము అనేది ఎంత శక్తివంతమైందంటే, విశ్వాసము అనేది ఎంత ప్రభావపూరితమైందంటే, విశ్వాసము ఎంత బలమైనదంటే, సహజమైనటువంటి లోకాన్ని, సహజముగా న్యాచురల్ గా కనపడుతున్నటువంటి లోకాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్న వాటిని లేని వాటిగా చేస్తుంది, లేని వాటిని ఉన్న వాటిగా చేస్తుంది, నూతనంగా మారుస్తుంది. విశ్వాసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మనం మెసేజ్లోకి వెళ్ళలేదు. విశ్వాసం, పేతురుకి విశ్వాసం కలిగింది. నీళ్ళు, అయ్యా మేము నీకు దాసులమై ఉన్నాము. సహజమైన గుణం. ఒక మాట చెప్పనా, దయ్యంకు సహజమైన గుణం ఏంటి? బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, భయపెడుతుంది, పరిగెత్తిస్తుంది, ఏడిపిస్తుంది, గాయం చేస్తుంది, చంపుతుంది. కానీ చూస్తున్నప్పుడు విశ్వాసంతో దేవుడి అధికారం కలిగిన వాడు, దేవుని కుమారుడు మాట్లాడుతున్నప్పుడు అది లోబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది లోబడుతుంది. ప్రతి పరిస్థితి మారుతుంది. నీళ్లు సహజంగా ముంచేవి, కానీ ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు పెట్టాడో అవి పేతురును ఇలా ఎత్తిపట్టాయి. పేతురు సడన్ గా మునగడం ప్రారంభమైంది. ఏంటి అంటే పేతురు చెప్పలేదు ఎందుకు మునిగాడో, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఓ పీటర్, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నా మాట మీకు అర్థమైందా ఇప్పుడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డాడు? ఎక్కడ సందేహపడ్డాడు? మైండ్లో. ఎందుకు సందేహపడ్డాడు? గాలి శబ్దం విన్నాడు, తన మైండ్లో ఒక క్రియ జరిగింది. వెంటనే పేతుర్ని ముంచడం ప్రారంభించాయి. నా మాట మీకు అర్థమవుతుందా? నీళ్లు కూడా పేతురుకు లోపడ్డాయి. పరిపూర్ణమైన విశ్వాసంతో పేతురు ఉన్నప్పుడు, పేతురు ఎప్పుడైతే విశ్వాసంలో సడలాడో, నువ్వు విశ్వాసంలో లేకపోతే నీకు మేము ఎందుకు లోపడతాం? నువ్వు విశ్వాసంలో ఉంటే నీకు మీకు లోపడతావు. పంచభూతాలు విశ్వాసంలో ఉన్న వారికి దాసులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా మాట్లాడాడు, వర్షం రాదు అని. వర్షం రాలా. రాజా 3.5 సంవత్సరాలు వర్షం కాదు, మంచు కూడా పడదని చెప్పాడు. వచ్చిందా? రాలా. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు ఆగారు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిది దేవుడి మాటకు లోబడుతుంది. దేవుడి చేత అధికారము పొందిన ఆయన సేవకులకు కూడా సృష్టి లోబడుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి చేత అధికారము పొందిన ఆయన సేవకులకు సృష్టి లోబడుతుంది. ఇది జరగాలి. నువ్వు ఒక కుక్కను పెంచుకున్నప్పుడు, ఆ కుక్కను కొన్నది నువ్వు ఎంతో డబ్బు పెట్టి కొన్నావు, నువ్వు ఇంటి యజమానుడివి, తీసుకొచ్చావు, ఇంట్లో పెంచుతున్నావు. ఆ కుక్క నీకు భయపడుతుందా లేదా? నీకు నమ్మకంగా ఉంటుందా లేదా? చెప్పాలి. ఉంటుందా లేదా? నీ బిడ్డలకి ఉంటుందా లేదా? ఒక కుక్క
మరి యజమానుడు నువ్వైతే నీ బిడ్డలకు ఎందుకు నమ్మకంగా ఉంది? నీ బిడ్డలకు ఎందుకు నమ్మకంగా ఉంటుంది? యజమానుడి బిడ్డలు కాబట్టి. అవసరమైతే కాస్తుంది కుక్క. ఎవరైనా వచ్చి ఆ యజమానుడి బిడ్డ మీద చెయ్యబోతే వాడిని కరవడానికి వెళ్తుంది. యజమానుడి బిడ్డ మీద చెయ్యకపోతే వాడిని దాడి చేయడానికి వెళ్తుంది. యజమానుడి బిడ్డ మీద కానీ, యజమానుడి ఇంట్లో ఒక వస్తువును కానీ తీసుకొని వెళ్ళడానికి ఆ కుక్క ఒప్పుకోదు. అసలు ఒక మాట, యజమానుని పిల్లలు కానీ, యజమానుడు కానీ ఇంట్లోకి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఏం లేదు, సైలెంట్ గానే ఉంటుంది. ఇంటికి సంబంధం కాని వారు ఒకసారి అటువైపు వచ్చి నిలబడ్డారనుకోండి, ఒక్కసారి పడుకున్నది కూడా లేస్తుంది, యాక్టివ్ అవుతుంది. అలా చూసినప్పుడు వాడు యాక్టివ్ అవుతాడు, నన్ను చూస్తుంది ఎందుకు. అదే మరి యజమానుడి పిల్లడు అలా భయపడతాడా? అలా ఆలోచిస్తాడా? అదేంటి అలా చూస్తుంది, లోపలికండి, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాం. ఇటు రా అంటే వస్తుంది. అదేంటది? ఒకవేళ బయట ఉన్నవాడు కూడా వచ్చి, అరే నీకు 6 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు ఆ కుక్కను, అంత పెద్ద సింహంలాగా ఉన్న కుక్కను శాసిస్తున్నావు, నేను 40 ఏళ్ళు ఉన్నాయి, నేను తిరిగి మంచి పుష్టికరమైన కండలతో ఉన్నాను, కానీ అది చూసినప్పుడు నాకు భయం కలుగుతుంది, దాని పట్ల నాకు ధైర్యం లేదు, అది నా మాటకు లోబడే అవకాశం కనపడట్లేదు, అది నన్ను చూసినప్పుడు నా మీద కుర్రుమని గౌండిస్తుంది. నువ్వు ఒక్క మాట సెలవిస్తే, నువ్వు ఒక మాట అంటే అది నీకు లోబడి వెళ్ళిపోతుంది. ఏమిటి మర్మం అంటే, అది దానికి నేను యజమానిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నువ్వు యజమాని అంటే నేను కాదు యజమానిని, మా నాన్న దానికి యజమాని, కాబట్టి అది నేను కూడా యజమానిలాగే ట్రీట్ చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక కుక్కకి ఆ విశ్వాసం ఉన్నట్లయితే, ఒక కుక్కకి ఆ క్రమం తెలిసినట్లయితే, ఒక కుక్కకు ఆ పద్ధతులు తెలిసినట్లయితే, భూమి ఆకాశాలకు తెలిసిన పద్ధతులు వేరు, భూమి ఆకాశంలో తెలిసిన క్రమం వేరు. అందుకే సమస్త సృష్టి, సమస్త పంచభూతాలు కూడా ఆయన చేత అభిషేకింపబడిన వారు, ఆయన చేత అధికారం ఉన్న వారికి అవన్నీ కూడా లోబడతాయి. అదే జరుగుతున్నాయి, ఇప్పుడు అదే జరుగుతున్నాయి. అందరినీ భయపెట్టే దయ్యాలు, అందరినీ లోపరుచుకునే దయ్యాలు, తరతరాల నుంచి వచ్చిన శాపం, జీవము గల దేవుని దాసుడు వచ్చి ఈ శాపం అనే కాడు నేను విరగొడుతున్నాను యేసుక్రీస్తు నామములో, అది విరిగి తీరవలసిందే. ఆమేన్. ఇన్ ద మైటీ జీసస్ నేమ్. ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, నేను ఈ మాట అనగలుగుతున్నాను, యేసుక్రీస్తు నామంలో నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. నేను మాట్లాడుతున్నాను, నేను దేవుని దాసుడని మాట్లాడుతున్నాను. నా పేరు చెప్పగలుగుతాను. నా పేరు నరేష్ కుమార్, నేను దేవుని సేవకుని, నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పగలిగిన అధికారం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అధికారం, ఆ అథారిటీ, ఆ అధికారం తెలిసినప్పుడు, అధికారం పట్టుకున్నప్పుడు, అధికారం పొందుకున్నప్పుడు మన స్థితులు మారిపోతాయి. ఓ జీసస్, మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. లేట్ అయినా ఒప్పుకోవాలి ఇవాళ. చాలా కుదించి ఎంతో ఇస్తున్నాడు ప్రభు, ఆయన ఇష్టం. కానీ దాన్ని నేను ప్రవ్వా సమయం చాలదు, రెఫరెన్స్లు తీస్తే చదివితే రెఫరెన్స్ చదవడానికి ఒక అరగంట పోద్ది, ఇంకా అరగంటలో ఏం వాక్యం వద్దు, 2 గంటలైనా సరిపోదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. yes lord, yes lord, yes lord, yes lord, yes lord. దేవుని సంగమా, ఈరోజు మనము పునరుద్ధీకరణ, రిస్టోరేషన్, తిరిగి సమకూర్చబడుట. ఆమేన్. నిజంగా నాన్న, ప్లీజ్ మరలా నేను ఈ మాట చెప్తున్నాను. ఈరోజు మెసేజ్ని మీరు తీసుకోండి, యేసుక్రీస్తు నామంలో మీరు నమ్మి తీసుకోండి, మీరు అనేకులకు పంచండి. టెలికాస్ట్ అవుతుంది రేపో ఎల్లుండో. ఖచ్చితంగా ఈ మెసేజ్ ఎవరైతే తీసుకుంటారో వారి ఆధ్యాత్మిక స్థాయి మారుతుంది. వారి ఆధ్యాత్మిక స్థాయి ఎప్పుడైతే మారుతుందో వారి భౌతిక సంబంధమైన పరిస్థితులు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మారిపోతాయి. ఎస్, డామ్ షూర్గా చెప్తున్నాను, మారిపోతాయి. రిస్టోరేషన్, ఇది మనం ధ్యానం చేస్తున్నాం. పునరుద్ధీకరణ, తిరిగి సమకూర్చబడుట. అయితే ఏం సమకూర్చబడుట, ఏం సమకూర్చబడుట, ఏది సమకూర్చబడుతుంది అంటే, ఇప్పటి వరకు మనము కొన్ని మాటలు ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు.
అథారిటీ. హల్లెలూయా. అధికారం తిరిగి సమకూర్చబడుతుంది. తిరిగి సమకూర్చబడుతుంది. తిరిగి సమకూర్చబడుతుంది. ఏది కోల్పోయామో, ఏది మనం నష్టపోయామో, ఏది మనకు దొరకక, ఏది మనకు లేక ఇన్ని దినాలు ఒక దుఃఖంతో, వేదనతో, బాధతో, చింతతో, ఒకవైపు దయ్యం గురించి చెప్తే భయపడ్డాము, ఒకవైపు చీకటి శక్తుల గురించి మాట్లాడితే భయపడ్డాము, ఒకవైపు చాతబడి శక్తుల గురించి చెప్తే భయపడ్డాము, ఒకవైపు అప్పుల గురించి చెప్తే భయపడ్డాము, ఒకవైపు నిరుద్యోగం గురించి చెప్తే ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా చెప్ప భయం భయం భయం. అయ్యో ఎలా, అయ్యో ఎలా, అయ్యో ఎలా. నీకు 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 దేవుడు ఏది నీ కొరకు సిద్ధపరిచాడో, దేవుడు నీ కొరకు ఏది సిద్ధం చేశాడో, ఏది ఆయన సిద్ధం చేశాడో అది నువ్వు తెలుసుకున్నప్పుడు, దానిని నువ్వు తీసుకున్నప్పుడు, దానిని అధికారంతో నువ్వు వాడడం ప్రారంభించినప్పుడు భయము అన్న పదము నీ జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆమేన్. భయము అన్న పదము నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనము పిరికితనము గల ఆత్మను మనం పొందలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిరికితనము గల ఆత్మను మనము పొందలేదు. మనము క్రీస్తు యొక్క దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం. దత్తపుత్ర ఆత్మను, క్రీస్తు యొక్క ఆత్మను మనం తెలియట్లా. నేనేమంటున్నానంటే, దేవా ప్రభువా, ఆయన మనకు నిశ్చయంగా ఈ దినాన, ఈ రాత్రి మనకు సహాయం చేయను గాక. నేను అనుకుంటున్నాను, నువ్వెవరో నిన్ను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను క్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యు టు యువర్ సెల్ఫ్ ఓన్లీ. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను క్రీస్తులో. నువ్వెవరో నీకు అర్థమైతే, నువ్వెవరో నీకు తెలిస్తే, నువ్వు ఎందుకోసము, ఎవరి కోసము, ఏ దానికోసం, ఏ విధంగా నువ్వు సృష్టింపబడ్డావో, ఎలాంటి అధికారము, ఎలాంటి మహిమ నీ కొరకు సిద్ధం చేయబడిందో, అవి నీకు ఇవ్వబడిందో తెలిస్తే నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండవు. అంతే. ఆమేన్. నువ్వు అసాధారణమైన వ్యక్తిగా మారుతావు. నువ్వు భయపడేవాడిగా ఉండవు, కానీ భయపెట్టేదానిగా మారుతావు. పిరికితనంతో నువ్వు ఉండవు, కానీ భయపడే వారికి నువ్వు ఒక ధైర్యముగా మార్చబడతావు. ఒకవేళ నువ్వు భయపడము అనేది నీ లైఫ్లో ఉండదు, కానీ ఎవరైనా భయంతోనో, పిరికితనంతోనో, దుఃఖంతోనో, ఏడుపుతోనో ఉండి వాళ్ళు కనుక నీ యుద్ధకు వచ్చినట్లయితే, నిన్ను సంప్రదించినట్లయితే, నీతో 10 నిమిషాలు గడిపినట్లయితే, వాళ్ళు నీ గురించి ఈ సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఏమంటున్నారంటే, అన్న నీ దగ్గరకు వచ్చే వరకు నాకు లైఫ్ మీద కూడా ఓపిపోయిందన్న. అన్న నీ దగ్గరకు వచ్చే వరకు నన్ను భయంకరమైన పిరికితనం వెంటాడిందన్న. అక్క నీ దగ్గరకు వచ్చే వరకు అసలు ఏమైపోతాను ఏమో, మరి ఈరోజు రాత్రి నేను ఏమైపోయేదాన్నో, ఈరోజు రాత్రి నేను ఏమైపోయాను. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, నేను నీతో అరగంటే గడిపాను, నీతో 20 నిమిషాలు గడిపాను, నీతో నేను ఒక పూటే గడిపాను, కానీ నా జీవితానికి సరిపడే ధైర్యం నీ నుంచి నాకు దొరికింది. ఆమేన్. అలాంటి మాటలు మీ ద్వారా వినబడును గాక. వేరొకరు మీతో చెబుతుండగా మీరు విందురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు అపవాది అయినటువంటి సాతానును త్రోసివేశాడు. అపవాది అయిన సాతానును దేవుడు త్రోసివేశాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చూస్తే, పరలోకమందు ఒక యుద్ధం జరిగింది. పరలోకమందు ఒక యుద్ధం జరిగింది. మికాయేలు అతని దూతలు యుద్ధం చేయవలని ఉండగా, ఆ గడ సర్పమును దాని దూతలను యుద్ధం చేసి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహా గడ సర్పము పడద్రోయబడింది. చాలు. ఈ సర్పము, ఈ ఆది సర్పము, ఘట సర్పము పరలోకమందు చోటును కోల్పోయింది. పరలోకమందు చోటు కోల్పోయింది. ఈ ఘట సర్పం యొక్క దూతలు, మికాయేలు యొక్క దూతలు యుద్ధం చేశారు, కానీ ఘట సర్పము దాని దూతలు గెలవలేకపోయారు కాబట్టి వారికి పరలోకంలో చోటు లేదు, వారు త్రోసివేయబడ్డారు. అక్కడి నుంచి కాగా సర్వలోకమును మోసపుచ్చుచు
అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడ పడద్రోయబడింది? భూమి మీద పడద్రోయబడింది. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇది భూమి మీద పడవేయబడక మునుపు ఇది పరలోకంలో ఉంది, దేవుడి సముఖంలో ఉంది, దేవుని సన్నిధిలో, దేవుడి రాజ్యంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే, దేవుని తోటయగు ఏదెనులో మాణికము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము. ఓకే, ఇవన్నీ చక్కనైనటువంటి రత్నాలతో వజ్రాలతో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి రాళ్లతో అతడు అలంకరించబడ్డాడు. దేవుని తోటయగు ఏదేనులో ఉన్నాడు. అయితే అభిషేకము నొందిన కేరూబివై యొక్క ఆశ్రయముగా ఉన్నది. అంటే అక్కడ ఈ కేరుబు అయినటువంటి ఈ లూసిఫర్ అనేటటువంటి దూత అక్కడ ఆశ్రయముగా నియమింపబడ్డాడు. అంటే అక్కడ కాపరిగా ఉన్నాడు, అక్కడ అధికారంతో ఉన్నాడు, నియమించబడ్డాడు. ఎక్కడ నియమించబడ్డాడు? ఏదేనులో నియమించబడ్డాడు. నీవు దేవుని తోటయగు ఏదేనులో ఉంటివి. ఏదేనులో ఉన్నాడు, చాలా చక్కగా అలంకరించబడ్డాడు. అక్కడ ఘనమైన స్థితిలో అధికారము గలవాడిగా ఉన్నాడు. అభిషేకము నొందిన కేరుబువై యొక్క ఆశ్రయము కానివ్వండి. ఇక్కడ లోతైన మర్మం ఏం చెప్తుందంటే, అతడు అధికారంతో ఉన్నాడు, అతడు నియమింపబడ్డాడు, అతడు కాసేవాడిగా ఉన్నాడు, అతడు ఆ ప్రాంతాన్నంతని కాసేవాడిగా ఉన్నాడు, అతడు ఉన్నతమైన అధికారంతో ఉన్నాడు. మిఖాయిల్, గాబ్రియల్, లూసిఫర్ వీళ్ళందరూ కూడా హై ర్యాంక్ అథారిటీ కలిగినటువంటి దేవుని దూతలు. వాళ్ళతో సరి సమానమైనటువంటి దూత ఎవరు? లూసిఫర్. ఇంకా చెప్పాలంటే వీరందరికంటే అందంగా సుందరంగా అలంకరింపబడ్డాడు వాడు. చాలా బాగున్నాడు, చాలా బాగా అలంకరింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే అతడు గొప్పవాడయ్యాడో, గొప్ప స్థితిలో ఉన్నాడో, గొప్ప ఉన్నతమైన అధికారంతో ఉన్నాడో, దేవుని సముఖంలో ఉన్నాడో, అతని వెనుక ఒక గొప్ప సైన్యం తయారైందో, అతని దూతలు, అతని అనుచరులు గొప్ప సైన్యమును ఎప్పుడైతే అతను బాగా సిద్ధం చేసుకున్నాడో, అతనికి ఒక బెటాలియన్ అన్ని రకాలుగా బాగున్నాయి. అప్పుడు అతని యొక్క ఆలోచన చెడింది. ఆలోచన చెడినప్పుడు, ఆలోచన చెడుపుకున్నప్పుడు దేవుడు అంటాడు, నేను ఇక్కడ నిన్ను ఉంచదలుచుకోలేదు. అక్కడి నుంచి దేవుడు త్రోసివేశాడు. అక్కడి నుంచి దేవుడు త్రోసివేసినప్పుడు అతడు వచ్చి ఎక్కడ పడ్డాడంటే నేల మీద. అతడు ఎక్కడుండేవాడు? ఏదేనులో. అతడు ఎక్కడుండేవాడు? ఏదేనులో. కాలుతున్న రాళ్ల మధ్యలో నడిచేవాడు. గొప్పగా విలువైనటువంటి రత్నముల చేత, వజ్రముల చేత అలంకరింపబడిన వాడు. బహు సౌందర్యముతో రూపవంతుడిగా ఉన్నవాడు. అతడు అక్కడి నుంచి త్రోసి వేయబడ్డాడు. అక్కడి నుంచి వాడు చేస్తున్న పని ఏంటంటే, అక్కడి నుంచి వాడు చేసుకొస్తున్నటువంటిది ఏంటంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమై మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాటలు మీకు అందరికి అర్థమవుతున్నాయా? ఇది ఇక్కడి వరకు ఒక భాగం. చాలా చక్కగా ఉంటుంది. నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. నిజంగా చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. దేవుడు ఏదేను వనంలోంచి అపవాదిని, నిజానికి అక్కడ అపవాది కాదు, లూసిఫర్, కేరూబు, అభిషేకం నొందిన కేరూబు యుద్ధం చేశాడు.
గెలవలేకపోయాడు, ఓడిపోయాడు, త్రోసివేయబడ్డాడు. అక్కడి నుంచి అక్కడ ఒక శకం ముగుస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దేవుడు మన పోలికలో మన స్వరూపమందు, తన పోలికలో తన స్వరూపమందు నరులను చేయుదుము అని ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో రాయబడుతుంది, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను చేయడం ప్రారంభించాడు. చదువున్నాను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువు ఏలుదురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. చాలు. ఇక్కడ గమనించండి, ఏదేను అనేటటువంటి ఒక తోట చూస్తున్నాం మనం. ఓకే, ఏదేను నిజానికి ఏదేను కాదు తోట, ఏదేనులో ఒక తోట. నా మాట మీకు అర్థమవుతుందా? ఏదేనులో ఒక తోట. రైట్, ఎగ్జాక్ట్లీ. కొత్తగా చదివినట్టు కూడా అనిపిస్తుంది బైబిల్. ఏదేను వనం, ఏదేను వనం, ఏదేను వనం అని పలికే వాళ్ళం కాదు. ఏదేనులో ఒక తోట. ఏదేను అనే ప్రాంతంలో నదులున్నాయి, దేశాలున్నాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏదేను అనే ప్రాంతంలో నదులున్నాయి, దేశాలున్నాయి. ఒక పెద్ద నది 4 శాఖలుగా పారుతుంది. ఏదేనులో బంగారము ఒకవైపు, ఒక ప్రాంతం వైపు బంగారం చాలా విలువైనదిగా ఉంది, చాలా శ్రేష్టమైనదిగా ఉంది, చాలా పెద్దది. ఏదేనులో ఒక తోట వేశాడు. ఆ తోటకు పేరేంటంటే, అది ఏదేనులో వేయబడింది కాబట్టి ఏదేనులో వనము, ఏదేను వనంగా పిలువబడింది. కానీ ఏదేను వనం కాదు, ఏదేనులో ఉన్న వనము. నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గుర్తించండి. ఈ వనము చాలా చిన్నది, పెద్దది కాదు. వనం చాలా చిన్నది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వనము చాలా చిన్నది, ఏదేను అనేది చాలా పెద్దది. ఏదేనులో ఉన్న వనము, వనము అంటే ఏంటి? తోట. తోట అంటే ఏంటి? చాలా క్రమంగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. నీళ్ళు ఇప్పుడు ఎవరిదైనా చూడండి, గార్డెన్, తోట, వనము, అందులో మొక్కలు క్రమంగా ఉంటాయి, చాలా క్రమంగా ఉంటుంది, అంత ఒక ఆర్డర్లో ఉంటుంది. అదే అరణ్యం అన్నాం అనుకోండి, ఏది క్రమంగా ఉండదు, ఏది ఆర్డర్లో ఉండదు, అన్ని చెత్తగా ఉంటాయి అరణ్యం అంటే. కానీ ఏదేను వనము, తోట, అది చాలా క్రమంగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా ఆర్డర్లో ఉంటుంది. ఆ వనములో ఆదామును తీసుకెళ్ళి ఉంచుతున్నాడు. ఎందుకు ఉంచుతున్నాడు చూద్దాం. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును కొడుదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించి నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డల సిరునిచ్చు వృక్షమును నీళ్ళ నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. చూడండి, వనంలో కాదు, ఏదేనులో. ఏదేనులో ఏముంది? ఒక నది ఉంది. వనంలో కాదు అది నది. జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం చదువునాను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. నరుణ్ణి తీసుకొని వెళ్ళి ఏదెనులో, ఏదెను తోటను సేద్యపరచుటకు, కాచుటకు దానిలో ఉంచెను. ఆమేన్. నరుణ్ణి తీసుకొని వెళ్ళి దేవుడు ఆ వనంలో ఉంచాడు, ఆ తోటలో ఉంచాడు. ఎందుకు నరుడు ఆ తోటలోకి వెళ్ళాడంటే, ఎందుకు ఆ నరుణ్ణి ఆ తోటలో ఉంచాడంటే, సేద్యం చేయడానికి, కాయడానికి. ఆమేన్. సేద్యం చేయడానికి, కాయడానికి. సేద్యం చేయడానికి, కాయడానికి. మరలా చెప్తున్నాను, ప్లీజ్ ఈ మాటలు మీ నోట్లో గుర్తుండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నోటితో చెప్తారా? సేద్యం చేయడానికి, కాయడానికి. ఈ మాటలు చాలా విలువైనగా ఉండబోతున్నాయి ఈరోజు మనకు. ఆదాముకు ఖచ్చితంగా ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా
వర్క్ ఉంది, ఖచ్చితంగా పర్మిషన్ ఉంది, ఖచ్చితంగా అథారిటీ ఉంది. ఏంటి అంటే నీవు భూమి మీద ప్రాకే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని, సముద్రంలో ఇదే వాటిని ఏలుదువు. ఏలాలి. ఏలేవాడిగా దేవుడు ఆదామును చేశాడు. ఆమేన్. ఏలేవాడిగా, ఏలేదానిగా ఆదామును అవ్వను దేవుడు చేశాడు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, సముద్రంలో ఏముంటాయి? చేపలు. వాటిని ఆదాము ఏమి వెళ్తాడు? ఎట్లా? ఏంటి ఆయన ఉద్దేశం? నంబర్ 1. నంబర్ 2, జంతువుల్ని ఏం వెళ్ళాలి అంటే జంతువులకు ఆదాము రాజా, సముద్రంలో ఉన్న చేపలకు ఆదాము రాజా, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జీవులను, సముద్రంలో ఈదు చేపలను ఆదాము ఏలును అని చెప్పాడు. అంటే సముద్రంలో ఉన్న చేపలకు ఆదాము రాజు, ఆకాశంలో ఎగిరే పక్షులకు ఆదాము రాజా కాదు. కానే కాదు. ఇందులో మన సహజమైనటువంటి జ్ఞానానికి అందని ఒక మర్మము దాగి ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటి వరకే అపవాది అయిన సాతాను నేల మీద పడి ఉన్నాడు. అపవాది అయిన సాతాను అప్పటి వరకే నేల మీద పడి ఉన్నాడు. వాడు సముద్రంలో వాడి రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, వాడు ఆకాశంలో వాడి రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, వాడు భూమి మీద వాడి రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అప్పటి వరకే అపవాది అయిన సాతాను భూమిని ఏలుతున్నాడు. భూమిని ఏలుతున్నాడు. సముద్రంలో లివేతియన్, రైట్? అదేనా పదం? లివేతియన్, అది ఒక సర్పము. ఆకాశంలో డ్రాగన్, అది ఒక సర్పము. భూమి మీద నాగుప్రాము, కొండసిల్వ, పైథాన్, అది ఒక సర్పము. ఈ 3 రకాలైనటువంటి సర్పాలు, 3 రకాలైనటువంటి ప్రధానులు అపవాది రాజ్యాలు ఏర్పరచుకున్నాడు వాడు. నేను మీకు ఈ మాట చెప్తాను, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మీకు బిబ్లికల్గా వెర్రోలలాగా వెతుకొద్దు. ప్రూఫ్ కావాలి. ఇంతకన్నా బలమైన ఘనమైన ప్రూఫ్లు ఎన్నో యేసయ్యకు స్తోత్రం కలుగును గాక పొందుకున్నా. 10 ఏళ్ల క్రితం నేను ఎక్కడో ఏదో ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఏంటి, అలా ఉందేంటి, అసలు అది ఎక్కడుంది, కొత్తగా ఉంది అనిపించింది. కొత్తగా కాదు, బైబిల్లోనే ఉంది, కానీ దొరకదు, అర్థం కాదు. దేవుడు గ్రహింపించినప్పుడే తెలుస్తుంది. ఏదేను వనం అనుకో. నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు ఏదేను వనం కాదు, ఏదేను అనే ఒక ప్రాంతంలో ఒక వనం ఏర్పాటు చేశాడు? ఎంతమందికి తెలుసు ఈ విషయం కదా? రైట్. నంబర్ 1. అండ్ నంబర్ 2, ఇక్కడ అపవాది అయిన సాతాను అప్పటి వరకే భూమి మీదకి వచ్చాడు, భూమి మీద పడ్డాడు. భూమి మీద పడినప్పుడు వాడి దగ్గర ఉన్న ప్రధానమైనటువంటి దూతలు ఉన్నారు. ఎవరి దగ్గర? అపవాది దగ్గర. జాగ్రత్తగా వినండి. అపవాది దగ్గర ప్రధానమైన దూతలు, అధికారులు, ప్రధానులు. ఎస్, ఆ కేటగిరీ వీళ్ళు. ఒకరు ఆకాశమును రూల్ చేస్తున్నారు, డ్రాగన్ స్పిరిట్, అది దానికి రెక్కలు ఉంటాయి, అది ఒక సర్పం, అది డ్రాగన్ అంటారు. ఒకటి ఈదుతూ ఉంది, సముద్రంలో ఉంది, అది భయంకరమైంది, అది సముద్రంలో ఉంది. ఒకటి నేల మీద ప్రాకుతూ ఉంది. కొన్నిసార్లు అది కొందరిని మింగుతూ చంపుతుంది, కొన్నిసార్లు అది క్రాటు వేస్తూ చంపుతుంది, కొన్నిసార్లు అది చుట్టుతూ చంపుతుంది. అది ఒక రకమైన అపవాది రాజ్యము, ఆధిపత్యము భూమి మీద కొనసాగుతుంది. దేవుడు ఆదాముకు ఏం చెప్పాడంటే ఈ వనమును సేద్యం చెయ్యాలి. ఏం చేయాలి? కాయాలి అనే పదంకి అర్థం తెలుసుగా మీకు? తెలుసా నాన్న? తెలుసా తెలీదా? ఏంటి అర్థం? కాపలా, అంతే కదా? కాపలా. ఈ తోట కాపలా పెట్టామంటే కాపలాదారులు ఉన్నారు, మన చింత లేదు. అంటే రాత్రి పగలు వాళ్ళు కాయాలంతే. తోటలోకి ఏది వచ్చినా వాళ్ళ నెట్వర్క్ లేకుండా రాకూడదు. ఆమె రైట్? అవునా కాదా? అంతేగా అర్థం? కానీ ఒక రోజు ఏం జరిగింది? అవ్వతో సర్పం మాట్లాడడం మొదలుపెట్టింది.
దేవుడు చెప్పాడు, ఆదాము అవ్వలకు చెప్పాడు, మీరు ఏలేవారు, మీరు శాసించేవారు, మీరు అధికారం చూపేవారు, కానీ మిమ్మల్ని ఏలేవారు ఎవరూ లేరు. మీకు నేను మాత్రమే బాస్ని. ఆయన తోటలో సంచారం చేసేవాడు. దేవుడు సంచారం చేసే తోట అది. ఏదెను వనం అంటే దేవుడు సంచరించే స్థలము, దేవుడు సంచారం చేసే చోటది. అలాంటి చోట్ల ఆదాముకు అప్పగించాడు, అలాంటి వనాన్ని ఆదాముకు అప్పగించాడు. దీన్ని నువ్వు సేద్యం చేయాలి, కాయాలి. కానీ ఆదాము ఆదమర్చిన వాడయ్యాడు. ఆదాము ఎడబాపు లేకుండా కాపలగా ఉండవలసిన వాడు. ఆదాము ఖచ్చితముగా, నిశ్చయముగా, మెలకువగా ఉండవలసిన వాడు. ఆదాము ఆదమర్చిన వాడిలాగా నిదానముగా, నెమ్మదిగా ఉన్నాడు. ఆదాము పండు తినకన్నా మునుపు చేసిన పాపం ఏంటో తెలుసా? ఇది ఒక్కటి చెప్పగలుగుతారా మీరు ఎవరన్నా? ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీరు ఎరిగి ఉన్నారా? అందరూ ఏమంటారు? పండు తినడం, పండు తినడం, పండు తినడం, పండు తినడం, పండు తినడం. ఆ పండు తినడమే పాపం, అవునా కాదా? కానీ ఆ పండు తినటానికి మార్గాలు తెరవబడ్డాయి చూడండి. అక్కడ స్టార్ట్ అయింది, అక్కడే స్టార్ట్ అయిపోయింది, అక్కడే ఆరంభమైంది. సర్పము అవ్వతో మాట్లాడుతుంది. నిజానికి అపవాది అయిన సాతానుకు ఏదేను వనంలోకి ప్రవేశం లేదు. ఉందా? తోసేయబడ్డా లేదా? తోసివేయబడి తర్వాత వస్తాడా లోపలికి? రాడు. అందుకే కుయుక్తి గలదైనటువంటి సర్పమును వాడుకోవడం ప్రారంభించాడు. అది వాడి కేటగిరీ, అది వాడి కేటగిరీ. కుయుక్తితో ఉంటది. ఆ భూ జంతువులలో వైల్డ్ యానిమల్ గా పిలువబడింది అది బైబిల్లో. వైల్డ్ యానిమల్ అంటే చిన్నగా ప్రాకే పురుగు కాదు, అదొక జంతువు. యానిమల్ అదొక జంతువు, వైల్డ్ యానిమల్, అది క్రూరమైన జంతువు. అలాంటి జంతువుగా పిలువబడిన సర్పమును వాడు అపవాది అయిన సాతాను వాడుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ అపవాది అయిన సాతాను సర్పమును వాడుకుంటున్నప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? ఇది ఆదాము చేసిన ఘోర పాపము, నేరం ఇది. డియర్ చర్చ్, దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండునట్లు. ప్రైజ్ ది లార్డ్. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకున్నట్లు. అంటే నీ ప్రార్థన శోధనలో పడనీయదు. నువ్వు మెలకువగా ఉంటే శోధనలో పడవు. నువ్వు వెలుగు సంబంధిగా ఉండు, చీకటి సంబంధిగా ఉండకు. నువ్వు పగటి సంబంధిగా ఉండు, రాత్రి సంబంధిగా ఉండకు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఏం చేస్తున్నాడు? ఒక్కసారి, అందుకే చాలా స్పష్టంగా చెప్పబడు, అపవాదికి చోటు ఇవ్వకుడి. ప్రైజ్ ది లార్డ్. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఎందుకు? ఇవ్వడం ప్రారంభించిన తర్వాత నీ ఆధీనంలో ఉండడు, వాడుండడు, నువ్వు ఉండవు, నువ్వు వాడి వశంలో ఉంటావు. అపవాదికి నువ్వు చోటు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత వరకు వాడి వశం అవుతావో కూడా నువ్వు చెప్పలేవు, ఊహించలేవు, నువ్వు వర్ణించలేవు. అది నీ వల్ల కాదు. అప్పటి వరకు ఇంకొక స్వరం వినలా ఎవరు? ఆదాము అవ్వలు. ఇంకొక స్వరం వినలా, ఒక్కటే ఒక స్వరం వింటున్నారు. అది మన ప్రభుని యేసుక్రీస్తు స్వరం. ఆదామా ఎక్కడున్నా? ప్రభా నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. ఓ ఏం చేస్తున్నావు? ఇవాళ ఏం చేసావు? ఇవాళ ఎటు వెళ్ళావు? ఎటువైపు ఏంటి? చక్కగా హాయిగా, ఓ దేవా స్తోత్రం. చక్కగా 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 వారి యొక్క చక్కటి సహవాసం, దేవా స్తోత్రం కలుగును గాక. ఆదాము అవ్వలు ఎంతో అన్యోన్యంగా దేవునితో చక్కటి సాయంకాలాలు ఎన్ని గడిపారు, ఎంత చక్కగా ఉన్నారు. కానీ అనగా ఒక రోజు సడన్ గా మరి ఒక స్వరము ఏదేను వనంలో వినపడింది. అది దేవునిది కానటువంటి స్వరము. ఆ స్వరము అవ్వ విని చెవునిచ్చింది, స్పందించింది. ఎప్పుడైతే అవ్వ చెవినిచ్చిందో, స్పందించిందో, అవ్వ ఆ సర్పము వశమైపోయింది. ఎప్పుడైతే అవ్వ సర్పము వశమైపోయిందో, అవ్వ ఆ ఫలమిస్తుంటే ఆదాము కూడా తిన్నాడు. సంపూర్ణంగా నాశనం అక్కడ సంభవించింది. అపవాది అయిన సాతానుకు ఏదేను వనంలో ప్రవేశం లేదు. సర్పాన్ని వాడుకున్నాడు, సర్పం మాట. అయినా కూడా ఆదాము అక్కడ మెలకువగా ఉండవలసి ఉండింది. కానీ లేడు.
లేకపోతే ఒక మాట చెప్పనా దేవుని సంగమా, ఆదామును ఎందుకు త్రోసేయాలి? దేవా నా తప్పేమీ లేదు చెప్పాడా లేదా ఆదాము? ఎంత బాగా చెప్పాడు. ప్రవ్వా నువ్వు నాతో ఉండడానికి నువ్వు నాకు ఇచ్చేవే ఒక స్త్రీని, ఆమె ఇస్తే తిన్నా నేను. నా అంతటా నేను ఎప్పుడైనా తిన్నానా? లేదు 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 లేదు. మరి నీ అంతటా నువ్వు తిన్నావా, ఆమె ఇచ్చి తిన్నదా అనేది కాదు. నా మాట మీరు వినలేదు, ఆ మాటను మీరు దాటారు. నిజానికి ఫలంలో లేదు మాయ, కానీ ఆయన నోటి మాటలో ఉంది అద్భుతం. ఆమేన్. ఆ మాట పేతురు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అందరు శిష్యులు వెళ్తున్నప్పుడు ఈ అపోస్తుల వైపు చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి పోవుదుము, నీ నోట జీవపు మాటలు కలవు. ఆమేన్. జీవపు మాటలు, జీవాన్నిచ్చే మాట యేసయ్య నోట ఉంది. ఆమేన్. అందుకే ఆయన ఏ మాట మాట్లాడితే, ఒకవేళ ఆయన మరణము అంటే అది మరణము, జీవము అంటే జీవము. పండ్లోనో కాయలోనో లేదు, యోర్దాను నదిలో లేదు, 7 మునకలో లేదు, దైవజనుడైన ప్రవక్త ఎలీషా నోటిలో ఉంది. యోర్దాను నదిలోకి వెళ్ళు, యోర్దాను నదిలో 7 మార్లు మునిగిచెలు, నీవు స్వస్థత నొందుదువు. అది నదిలో లేదు, ఆ నదిలో ఎంతో మంది మునుగు తేలుతున్నారు. 7 సంఖ్యలో లేదు, 7 సార్లు ఎంతో మంది మునుగు తేలుతున్నారు, కానీ ఎవరికి రాని స్వస్థత సిరియా దేశస్థుడైనటువంటి నయమానుకు వచ్చింది. అంటే ఆ స్వస్థత ప్రవక్త నోటలో ఉంది, జీవము యేసుక్రీస్తు నోటలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ఆ పండు తింటే చనిపోతారు తినని దినమున. అంతే, పండులో ఏం లేదు. మర్మం పండు కాదు, మాట. ఆయన ఏం చెప్తే అదే మాట. ఇది జీవవృక్ష ఫలము అని ఒక ఫలం అన్నాడంటే అదే జీవవృక్ష ఫలం అవుతుంది. అంతే. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కాల, దానికోసం ఇంకెవరైనా ఆర్కిటెక్ట్ వచ్చి పని చేశాడా? ఎవరైనా వచ్చి డిజైన్ చేశారా? అయ్యా ఎంత స్క్వేర్ ఫీట్లో కావాలి వెలుగు, ఎంత వెడల్పులో కావాలి, ఎంత పొడవులో కావాలి, ఎవరైనా అడిగారా? ఎవరైనా చెప్పారా? ఆయన పలుకుతాడు, పలికిన దాన్ని చూస్తాడు. ఆమేన్. ఎవరు నీ దేవుడు అంటే, నా దేవుడు మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మాట్లాడే దేవుడు. నా దేవుడు మాట్లాడతాడు, మాట్లాడిన దానిని చూచే దేవుడు. ఆమేన్. అయితే మాట్లాడే ముందు ఆలోచించడు, మాట్లాడిన తర్వాత కూడా ఆలోచించడు. అయితే ఆయన ఏదైతే మాట్లాడతాడో అదే చూసేస్తాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. వెలుగు కలుగును గాక, వెలుగు కలిగింది. నో గ్యాప్, నో డిఫరెన్స్, నో డిస్టెన్స్, నో పీరియడ్, నో టైం. ఆన్ ద మూమెంట్ ఎప్పుడైతే ఆయన పలికాడు అక్కడే, అప్పుడే. ఇక్కడ ఆదాము చూడండి, ఎందుకు ఆదాము అవ్వలు ఆ తోట నుంచి బయటికి పంపించబడ్డారు? ఎందుకంటే తోటను సేద్యం చేసే పని వారికి అప్పగించబడింది, కాచే పని వారికి అప్పగించబడింది. అందులో ఆదాము విఫలమయ్యాడు. అంతేనే కదా, విఫలమయ్యాడు. జాగ్రత్త నాన్న, దేవుని బిడ్డలారా. మనము ఇదే సందేశాన్ని మనం తిరిగి మరల పొందుకుంటున్నాం. ఆదాము తిన్న పండు గురించి కాదు, ఈరోజు నువ్వు తింటున్న ఆహారం గురించి కాదు. అందరూ నా మాట వింటున్నారా? ఆదాము తిన్న పండు గురించి టాపిక్ కాదు, ఈరోజు నువ్వు తింటున్నటువంటి భుజిస్తున్నటువంటి ఆహారం గురించి కాదు. ఆదాము తన అధికారమును వాడలేకపోయాడు. అక్కడ ఆదాము తన అధికారమును వాడలేదు. వాడలేదు. ఆదాము అవ్వలకు ఎలాంటి అధికారం ఉంది? సర్పం వచ్చి మాట్లాడితే ఇది నిజమా అంటే, ఏది నిజం అంటే, దేవుడు మీతో ఇలాగ చెప్పానా అంటే, నీకు ఆయన గురించి మాట్లాడే అధికారం నీకెక్కడిది? నన్ను అడిగే అధికారం నీకెక్కడిది? ఉందా నీకు అధికారం? ప్రైజ్ ది లార్డ్. నేను చాలా సందర్భాల్లో దయ్యాల్ని వెళ్ళగొడుతున్నప్పుడు, దురాత్మల్ని వెళ్ళగొడుతున్నప్పుడు అవి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మొండి చేస్తాయి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను వీళ్ళతో ఆడాను పాడాను, ఇప్పుడు వెళ్ళమంటే ఎలాగా అని చెప్తూ కొన్ని మాట్లాడినప్పుడు నేను ఒకరిని కాదు, కొందరిని కాదు, నేను చాలాసార్లు నాకున్న అనుభవాల్లో నేను చూశాను. నేను వారిని అడిగాను, నువ్వు నాకు ఎదురు మాట్లాడుతున్నావు, నీకు అధికారం ఉందా అని అడిగాను.
ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని ప్రవక్తను, నువ్వు నాకు ఎదురు మాట్లాడుతున్నావు కదా, నీకు అధికారం ఉందా? నిన్న మొన్న విడుదల జరిగినటువంటి దయ్యం వాడిని కూడా అడిగాను, నువ్వు నాకు ఎదురు చెప్పొచ్చా, నీకు అధికారం ఉందా? లేదు, అధికారం లేదు. కానీ నాకు మాట్లాడాలని అనిపిస్తుంది. అధికారం లేదు, నీ మాటకు నేను ఎదురు చెప్పకూడదు. అధికారం లేదు, కానీ నాకు మాట్లాడాలనిపిస్తుంది. వాడు 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 అదేముంటుంది, వాడు అలా ఇష్టం ఉండదుగా, వాడికి వదిలిపెట్టడం ఇష్టం ఉండదుగా, నాశనం చేయకుండా, హత్య చేయకుండా, దొంగిలించకుండా ఆ ఇష్టం ఉండదు. అందుకే పోరాడతాడు ఆఖరి వరకు. ఖచ్చితంగా నేను అడిగినప్పుడు నాకు ఏ దయ్యం చెప్పలా, నీతో మాట్లాడుటకు, ఎదిరించడానికి నాకు అధికారం. క్లియర్గా నేను చెప్పగలుగుతా, నేను నీకు అనుమతి ఇవ్వను, నువ్వు మాట్లాడటానికి అనుమతి ఇవ్వను. యేసుక్రీస్తు నామములో నీ నోరుని మూస్తున్నా, ఖచ్చితంగా మూయబడుతుంది. ఆమె నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు మాట్లాడు, చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నేనా ఫలానా ప్రాంతం నుంచి వచ్చాను. అక్కడ ఏం చేసేవాడు, నీ ప్లేస్ ఏంటి, నీ ర్యాంక్ ఏంటి, నీ పని ఏంటి, అన్నీ చెప్తాడు. ఎందుకు? అధికారం పని చేస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొన్నటి దినాన వాడు అంటాడు, నీకు చంపే అధికారం ఉంది అని చెప్తున్నాడు వాడు. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు నా మీద ఉన్న అభిషేకం గురించి మాట్లాడకూడదు అని చెప్పాను. నీకు చంపే అధికారం ఉంది, కావాలంటే వీడిని చంపేయి. నీకు చంపే అధికారం ఉంది, నన్ను చంపేయి, నన్ను నువ్వు చంపు, నేను వీడిని వదలను. నీకు ఎట్లా చెప్తున్నాడు వాడు అధికారం ఉందని? నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాడెక్కడో అత్తిల్లో ఉన్నటువంటి దయ్యము వాడు చెప్తున్నాడు, అక్కడ ప్రార్థన ప్రారంభించాడు, నాకు ఇక్కడ మంటలు మండుతున్నాయి. అధికారం, ప్రైజ్ ది లార్డ్. అధికారం, అధికారం, అధికారం ఆదాముకు అవ్వలకు ఇచ్చాడు దేవుడు. మీరు కేవలము తోటను సేద్యం చేయడానికి తోటమాలులు కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు తోటను కాయటానికి తోటకు కాపలాదారులు కాదు. అంత మాత్రమే మీ పని కాదు. అందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, అందుకు నేను మిమ్మల్ని సృజించలేదు. అయితే నేను మిమ్మల్ని సృజించిన విధానం ఏమనగా, నేను మీకు మహిమ ప్రభావములతో నేను కిరీటాన్ని మీకు ధరింపజేస్తున్నాను. ఆమేన్. నేను నా చేతి పనులన్నిటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తున్నాను. ఆమేన్. చేతి పనుల మీద అధికారం అనుగ్రహించాడు. అందుకే ఈరోజు జాగ్రత్త గమనించండి నాన్న. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందట. అదేంటది? నేను ప్రార్థన చేస్తే మా ఇంట్లో నల్లా కూడా రాదే. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందా? ఓ దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర ఎన్ని అద్భుతాలు జరిగాయి. కాలిపోయిన బోర్లు పోసాయి. అన్ని సంవత్సరాల నుంచి కాలిపోయిన బోర్ ఎలా పోస్తుందని ఎలక్ట్రీషియన్, ఇంటి ఓనర్ అందరూ ఆశ్చర్య, ఏంటిది ఏసే ఇలా ఉన్నాడేంటి మీ పక్షాన? ఓనర్ షాక్, ఏసే ఇలా ఉన్నాడేంటి మీ పట్ల, మాకు కూడా కొన్ని నీళ్ళు ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. ఇది అబద్ధం అందామా? చెప్దామా అబద్ధమని? అబద్ధమా? అబద్ధమా? మరైతే నమ్మాలి. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సమస్తము. కొంత విడిచిపెట్టలేదు, కొంత భాగం అని చెప్పలేదు. ఆదాము అవ్వలకు ఏదేను వనంలో ఇవ్వలేదు అధికారం. ఆదాము అవ్వలకు ఏదేను ప్రాంతంలో ఉన్న తోటలో ఇవ్వలేదు అధికారం. ఆదాము అవ్వలకు భూమి మీద ప్రాకే వాటి మీద ఇచ్చాడు, ఆకాశంలో ఎగిరే వాటి మీద ఇచ్చాడు, సముద్రంలో సంచారం చేసే వాటి మీద ఇచ్చాడు. వాటిని మీరు ఏలుదురు. ఆమేన్. వాటిని ఏలడం అంటే ఆ క్రీచర్స్ లో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాలిటీస్, ఆ అథారిటీస్, ఆ అధికారులు, ఆ ప్రధానులు, ఆ దురాత్మ సమూహాలను ఆదాము అవ్వలు ఏలవలసిన అధికారంతో ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అపవాది క్రియలను లయపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఆయన వచ్చినటువంటి కార్యాలలో ఇది ఒక కార్యం. ప్రైజ్ ది లార్డ్. అపవాది క్రియలు లయపరచుటకు ఆయన వచ్చాడు. అవునే కదా? అంతేనే కదా?
ఎస్, ప్రైజ్ ద లార్డ్. మొత్తంగా లయపరిచాడా? చెప్పాలి నాకు. మొత్తంగా లయపరిచాడా? వాటి అధికారం ఉందా లేదా? అవి తిరుగుతున్నాయా లేదా? బాధిస్తున్నాయా లేదా? బంధిస్తున్నాయా లేదా? జనాలతో ఆడుకుంటున్నాయా లేదా? మరి ఆయన వచ్చింది ఎందుకు? అపవాది క్రియలను లయపరచడానికి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాట్ ఈజ్ నెక్స్ట్? మరలా రావాలా యేసయ్య? మరలా వస్తాడా? మరలా వచ్చి లయపరచడానికి మరలా వస్తాడా? కాదు, ఎంత మాత్రం కాదు. ఆయన ఏదేను వనంలో మనము కోల్పోయినటువంటి అధికారము, ఏదేను వనంలో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు వారు ప్రభువు మాటకు విధేయులు కాక కోల్పోయినటువంటి ఆ అధికారము, ఆ ప్రభావము, ఆ మహిమను తిరిగి మరలా మనకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంటే ఆయన ఒక లాజరు, చనిపోయిన ఒక లాజరును తిరిగి లేపడానికి కాదు, ఒక లాజరును మాత్రమే తిరిగి లేపడానికి కాదు, ఒక చిన్నదాన్ని మాత్రమే లేపడానికి కాదు, ఒక గుడ్డివాడికి మాత్రమే కళ్ళు ఇవ్వడానికి కాదు. ఆయన వచ్చినది ఎందుకంటే ఆయన ఏదేను వనములో ఆదాము అవ్వలను ఉంచినప్పుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి మహిమ, ఆదాములో అవ్వలకు ఇచ్చినటువంటి అధికారము వాళ్ళు కోల్పోయారు, వారు నష్టపోయారు, వారు భూమి మీద బాధింపబడుతున్నారు, వారు భూమి మీద అవస్థలు పడుతున్నారు, వారు కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. నేను వారిని విడిపించి వారిని గొప్ప చేయడానికి వచ్చి ఉన్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు వచ్చాడంటే కేవలం మనల్ని విడిపించడానికి మాత్రమే కాదు, తిరిగి మన అధికారం మనకి ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మన అధికారం మనకి ఇవ్వడానికి. ఎక్కడ కోల్పోయాం మనం? ఏదైనా వనంలో కోల్పోయాం. ఆ సర్పానికి దారిచ్చి, సర్పం ద్వారా మాటకు చెవినిచ్చి, ఆ చెవి ద్వారా విన్న మాటకు హృదయం ఇచ్చి, ఆ హృదయంలో ఇచ్చిన స్థానాన్ని బట్టి ఆ పండు తీసుకొని తిని ఆయనకు నచ్చని పని చేసి, ఆయన మెచ్చని పని చేసి, ఆ పండు ప్రభావం చేత, ఆ అవిధేయత చేత, ఆ కలుషితమైన స్వభావం, ఆ కలుషితమైన మనసు ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆదాము అవ్వలు కుమారునికి అన్నారు. ఆదాము అవ్వలు ఒక కుమారునికి అన్నాడు. ఆ తర్వాత ఆదాము అవ్వలు మరొక కుమారునికి అన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏమంటే ఒక కుమారుని చంపుతున్నాడు. అయితే అక్కడ చూసినట్లయితే అది చంపడానికి గల పెద్ద పాపం ఏం లేదు, చంపడానికి గల పెద్ద దోషం ఏం లేదు, చంపడానికి గల పెద్ద నేరం ఏం లేదు, అక్కడ భయంకరమైన పరిస్థితి ఏం లేదు. కానీ ఒక కుమారుని చంపివేశాడు. ఏబేలుని, కయీను చంపివేశాడు. అంటే మరణం వారిని ఏలుతుంది, హింస వారిని ఏలుతుంది, దుఃఖం వారిని ఏలుతుంది, శాపం వారిని ఏలుతుంది. వీటన్నిటికీ ముగింపు ప్రకటించడానికి, ఆ మరణపు ముళ్ళు విరవడానికి, ఆ శాపపు కాడి విరగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు విడవకూడని మహిమను విడిచిపెట్టి భూమి మీదికి ఆయన వచ్చి ఆయన సమాప్తమైనది అని కంప్లీట్ చేసి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ అధికారం అపవాది తీసుకొని ఆడుకున్నాడో, ఆదాము అవ్వలను వశపరుచుకొని మానవాళినితో ఆడుకున్నాడో, తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన దేవుడే, మన ప్రభువే ఆయన కుమారుడిగా వచ్చి, చూడండి సింపుల్గా కొద్ది నిమిషాలు నెమ్మదిగా వెళ్దాం. ఏదేను వనంలో అభిషేకింపబడిన కేరుబుగా లూసిఫర్ ఉన్నాడు. రైట్, అంతేనా? ఏదేనులో అభిషేకించబడిన కేరుబుగా ఉన్నాడు. త్రోసివేయబడ్డాడు. ఉట్టిగా త్రోసివేయబడలా, యుద్ధం చేశాడు. ఇప్పుడు చేస్తాడుగా యుద్ధం. నేను బలవంతుని అంటాడు. నువ్వు కాదు, అది తెలుసుకోవాలి నువ్వు. లేదు లేదు లేదు, నేను 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా అదే యుద్ధం చేస్తాడు. ఎన్ని చోట్ల అదే యుద్ధం. ఫైనల్గా ఏమవుతాడు? డోమ్మున పడిపోతాడు. యుద్ధం చేశాడు, ఓడిపోయాడు, నేలన పడ్డాడు. నేలన పడిన తర్వాత చూస్తున్నాడు, నా ప్లేస్ ఎలా ఉంది? నా ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ఆదాము అవ్వలు వచ్చారు. ఈ ఆదాము అవ్వలు ఏంటి పరిస్థితి? ఏం చెప్పాడు ఆదాము అవ్వలకు? ఎట్లా చేశాడు వాళ్ళని అని సర్పము, అపవాది అయిన సాతాను గమనిస్తే
ఆదాము అవ్వలకు ఇవ్వబడిన అధికారం ఎలాంటిదో తెలుసా? భూమి మీద వీని ఆటలను మొత్తం మూటగట్టే అధికారం ఎవరికి ఉందంటే ఆదాము అవ్వలకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సముద్రంలో సంచారం చేసిన, ఆకాశంలో విహారం చేసిన, భూమి మీద ప్రాకిన అపవాదిని విడిచే ముచ్చట లేదు. అపవాదిని ఏలవలసిందే. అపవాదిని ఏలుటకే దూతల కంటే తక్కువ అనిగా చేస్తున్నా, కానీ వాళ్లకు తీర్పు తీర్చే అధికారం నీకు ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనము దూతలకు, దేవదూతలకు తీర్పు తీర్చి, ఏ దేవదూతలకు? ఒకప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఒకప్పుడు దేవుని దూతలే, పరలోకమందు ఉన్న వారే, త్రోసివేయబడ్డారు. వాళ్ళకు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? మనకుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు, సాతాను, ఆదాము అవ్వలు, ఈ ముగ్గురిని మనం చూస్తున్నాం. సాతాను చూసి, ఓకే, నా ప్లేస్ వాళ్ళు తీసుకున్నదే కాకుండా నాకన్నా ఘనమైన స్థానం, నన్ను వెళ్తారా వీళ్ళను నాకన్నా భ్రష్టులుగా మారుస్తాను, నాకు ఎక్కడైతే నియమించబడిందో అగ్నిగంధకాల్లో అక్కడికి వీళ్ళని లాక్కపోవాలి, వాళ్ళకి అదే గతి చేస్తాను. అపవాది అయిన సాతాను స్ట్రాటజీ స్కెచ్ అంత ఇలాగే ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఇదివరకు ఈ మధ్యకాలంలో మనం ధ్యానం చేసాం. ఇజ్రాయిల్ ప్రజల్ని ఎలా హతం చేయాలి అని ఒక ప్రవక్తని పిలుచుకున్నాడు ఒక రాజు. వీళ్ళని శపించు అన్నాడు. అమ్మా బిలాం, వచ్చి శపించు ఈ ప్రజల్ని. శపించాలా? మహానుభావుడు శపిస్తాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు నా ప్రజలు, దేవుడికి స్తోత్రం కలుగుతారు. కానీ అపవాది ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఇంకో వాళ్ళను నువ్వు శపించలేవు, నేను శపించలేను, దేవుడు ఒప్పుకోడు, ఇదంతా కాదు. ఒక పని చెయ్యి, మోహపు స్త్రీలను కొందరిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ మధ్యలోకి తీసుకొని రా. వీళ్ళు ఆటోమేటిక్గా పాపంలో పడిపోతారు. ఆటోమేటిక్గా మనం చెప్పించక్కర్లా, దేవుడి శాపమే వారి మీదకి వస్తుంది, వారు నాశనం అవుతారు. ఇలాంటి స్కెచ్ ఒకటి వేసాడు. కానీ అక్కడ అనుకోని రీతిలో దేవుణ్ణి ప్రేమించే ఒక ఫినెహస్ అని పేరు, ఒక ఈట తీసుకొని వాళ్ళ ప్లాన్ని తిరగబడిచేలా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే డెవిల్ ఎప్పుడు, నాన్న ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకో, సాతాన్ ఎప్పుడు మోసగించడం, దొంగిలించడం, హత్య చేయటం. ఇది వీడి థియరీ, ఇది వీడి సబ్జెక్ట్, వీడి కాన్సెప్ట్, వీడి నాలెడ్జ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీడి కాన్సెప్ట్, వీడి నాలెడ్జ్, వీడి థియరీ మోసగించడం, దొంగిలించటం, హత్య చేయటం. మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఎవరిని శాసించడం, హెచ్చరించడం, గద్దించడం, ఎల్లగొట్టడం. ఇది మన కాన్సెప్ట్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాడు మోసగించడానికి వస్తాడు, దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. మనం శాసించే వాళ్ళం, గద్దించే వాళ్ళం, హెచ్చరించే వాళ్ళం, వెళ్ళగొట్టే వాళ్ళం. యేసు నామములో వెళ్ళగొడుతున్నాను, వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోవాలి. అది చట్టం. నిజం తెలుసా, మనుషులు చాలా బుద్ధిహీనులు. నాతో కొంతమంది సేవకులు వాదిస్తారు, కానీ గమ్మత్తు ఏంటంటే దయ్యాలు వాదించో వాటికి బాగా తెలుసు వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొన్న మధ్యకాలంలో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు చూడు, నేను ఒక మాట చెప్తాను, విను. నువ్వు ఇవన్నీ కాదు, నీకు ఆత్మరాజ్యంలో ఉన్న చట్టం తెలుసు, నాకు ఆ చట్టం తెలుసు. నేను ఆత్మరాజ్యంలో ఉన్న చట్టాన్ని నువ్వు మీరొద్దు. నీకు చక్కగా చెప్తున్నాను. నీ అంతలో నువ్వు వెళ్ళిపోతావా, బయటికి పంపిస్తాను. లేదంటే నేను నిన్ను అగ్నిగంధకాల్లో బంధిస్తాను. నాకు అధికారం ఉందని నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఏం కావాలి నీకు? వెళ్ళిపోతా. మీరు కావాలంటే వీడియో యూట్యూబ్లో చూడొచ్చు. ఏ మాటలు ఉన్నాయి? వెళ్ళిపోతా. కొన్నిసార్లు చూడండి, లాజికల్గా లా పాయింట్స్ అడిగితే కోపంగా ఏమైనా చేస్తా, ఏదైనా చేస్తా, తాంతుమన్నాడు. అరే బాబు ఒక్క నిమిషం మాట్లాడు, ఒక్క నిమిషం కూర్చున్నా. తప్పు నీది, ఇది చూడు. తప్పు నీది, ఇది చూడు. మోసం నీది, ఇది చూడు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? తప్పులన్నీ కనపడుతున్నప్పుడు, నిరూపణ జరిగినప్పుడు, ఇప్పుడు చూడండి, కోర్టులో కూడా అన్ని రుజువులు అయ్యాయి అనుకోండి, ఏమవుతాడు వాడు? అప్పటిదాకా నేను చూశాను, దూరలేదు, నేను దూరాను, కోయలేదు, నేను నా చేతిలో కొడవలు ఉంది కానీ నేను చంపలేదు, ఇవన్నీ కబుర్లు, కథలు అన్నీ ఉంటాయి. కానీ
క్లియర్గా రుజువులన్నీ తీసుకొచ్చి వాడి ముందు, వాడు చంపేటప్పుడు చూసిన వాళ్ళు ఆ వీడియోలో, ఆడియోలో, ఫోటోలు తెచ్చి వీడే హత్య చేశాడు అని కళ్ళ ముందు వానికి కూడా అర్థమయ్యేటట్టు చూపించినాకో మౌనంగా ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, నా మీద దయించండి, కనికరించండి, నాకేమైనా కొంచెం అవకాశం ఇవ్వండి, నిజమే ఏదో తప్పిదంలో చేశాను, ఒప్పుకుంటాడు. అలాగా చట్టం గురించి మాట్లాడితే దయ్యం ఒప్పుకుంది. కానీ కొంతమంది బుద్ధిహీనులు, లోకంలో ఉన్న దేవుని బిడ్డలకు ఆ చట్టాలు తెలియట్లా. పాపిష్టి చట్టాలు తెలుసు, ఈ లోకంలో ఉన్న దొంగ చట్టం, అపవాది చట్టం తెలుసు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న చట్టం తెలియదు. దయ్యాలకు తెలుసు, అవి లోబడతాయి. ఆదాము అవ్వలకు ఇవ్వబడిన అధికారం సామాన్యమైన అధికారం కాదు. అందుకే ఆ అధికారం వాళ్ళకుంటే మా పని అయిపోతుంది అని ఆదాము అవ్వలను పడగొట్టి ఇప్పటి వరకు, నిన్నటి వరకు, గత 2000 సంవత్సరాల వరకు మనుషులను మరణంగా, పాపంగా, ఇంకో రకంగా అపవాది వెళ్తూనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచి మరణపును ముళ్ళును విరిచాడు. అప్పుడు తిరిగి మరల అధికారం ఇవ్వబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికారం తిరిగి ఇవ్వబడింది. 91వ కీర్తన చదవండి నాన్న. 91వ కీర్తన 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు మైక్ తీసుకున్నా. యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసము చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నేను కాపాటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. ఆమేన్. చదువు. నీ పాదము రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజములను అణగదొక్కెదవు. ఆమేన్. ఇది మన అధికారం, ఇది మన అథారిటీ, ఇది మనకి ఇవ్వబడింది. ఇక్కడ కూడా కొందరు విద్వాంసులు, కొందరు జ్ఞానవంతులు, బైబిల్ పండితులు ఏమంటారంటే 91వ కీర్తన కదా, ఇది మనకెలా? పాత నిబంధన భక్తులు కదా, ఇది మనకెలా? లూకాసు వార్తలు చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. 17వ వచనం నుండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పొట చూస్తుంది. ఇదిగో పాములను త్రొక్కుటకు శత్రు బలవంతుల మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్న. ఇక్కడ అంటున్నాడు 70 మంది శిష్యులు వచ్చి దయ్యములు కూడా నీ నామమును మాకు లోబడుచున్నవి అనగానే సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచింది. అంతే, పడినవాడు వాని అనుచరులు. వాళ్ళు అపోస్తులకు, శిష్యులకు లోబడుతున్న దయ్యాలు ఎవరో తెలుసా? పడిన ఆ అపవాది వాని అనుచరులు, పడిపోయినటువంటి దూతలు, ఆ లూసిఫర్ వాడి యొక్క అనుచరులు, వారే ఈ దురాత్మ సమూహాలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రధానులు, అధికారులు వారే. అందుకే దయ్యాలు లోబడుతున్నాయి అనగానే ఈయన ఏం చూస్తున్నాడట? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. నేను చూశాను, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూశాను. ఆ సాతానే ఆయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఆమెన్, 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 ఆమెన్. ఏదియు మీకెంత మాత్రం హాని చేయదు. పాములను, తేళ్లను త్రొక్కుటకు మీకు అధికారము అనుగ్రహించాను. పాములు, తేళ్ళంటే పాములను పట్టుకునే వాళ్ళమా మనం? అంతేనా? స్నేక్ క్యాచర్సే ఉంటారు వాళ్ళు, పాములు పట్టుకునేవాళ్ళు. అట్లాగానే అనుకుందామా మన గురించి మనం? పాములు అంటే పాములు కాదు, ఆ పాములు. హల్లెలూయా. ఆ పాములను మనం పడతాం, ఆ పాములను ఇట్లా ఎత్తి పడతాం, ఆ పాములను కాళ్ళ కింద వేసి తొక్కుతాం. ప్రైజ్ ది లార్డ్. మన కాళ్ళ కింద తొక్కినప్పుడు అవి గిలగిల్లాడతాయి.
అల్లాడుతాయి. మన కాళ్ళకు అధికారం ఇచ్చాడు. మన ఈ మధ్య కాలంలోనే ఆ దయ్యంకి సంబంధించిన అది కాళ్ళతో నా కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాను అన్నప్పుడు వాడు బేబస్సు కేకలేసి కొట్టుకుంటున్నాడు. నేను అడుగులు పెట్టిన ప్రతిసారి కొట్టుకున్నాడు. కారణం నా కాళ్ళ కింద అధికారం ఇవ్వబడింది. ఇదే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పాదములకు రాయి కింద ఏంటది? ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించడం ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఆమేన్. నాన్న ప్లీజ్ ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఏదేను వనంలో ఆదాము అవ్వలు జాగ్రత్త పడలేకపోయారు. మిస్ అయ్యారు. రైట్, ఓకే, వదిలేద్దాం. ఆదాము అవ్వలను మనం ఏమనొద్దు, వదిలేద్దాం. వాళ్ళు ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు మన టైం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ అవర్ టైం. అంతేనా? ఇది మన సమయం. ఏదేను వనం అంటే దేవుడుండే సంచారం చేసే చోటు. ప్రైజ్ ది లార్డ్. రైట్, దేవుడు సంచారం చేసే చోటు, దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా దేవుడి రాజ్యంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నాం? దేవుడి రాజ్యంలో ఉన్నాం. ఆమేన్. ఏదేను వనముకు సాదృశ్యముగా మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇక్కడ ఏదేను వనము అనేది దేవుడి రాజ్యం అయితే, దేవుడు నివసించే చోట అయితే, దేవుడు సంచరించే చోట అయితే, ఇక్కడ మనము కూడా దేవుని రాజ్యంలో ఉన్నాము. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే తప్పవాడు దేవుడి రాజ్యంలో చూడడని ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అపోస్తులతో అంటాడు, శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళండి, గ్రామంలోకి వెళ్ళండి, ఏ ఇంట్లో అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంట్లో బస చేయండి, వాళ్ళు మీ ముందు పెట్టింది తినండి, ఆ ఇంట్లో ఎవరైనా రోగులుంటే స్వస్థపరచండి, ఆ ఇంటికి ఒక మాట చెప్పండి, సమాధానం కలుగును కానీ పలకండి. ఒకవేళ అక్కడ ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే మీరు పలికిన సమాధానం వారికి వెళ్తుంది. అక్కడ ఒకవేళ అర్హులు లేనట్లయితే ఆ సమాధానం తిరిగి మీకు వస్తుంది. అయితే వారికి ఒక మాట చెప్పండి, దేవుడి రాజ్యం సమీపమైనదని ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి రాజ్యం సమీపమైంది. దేవుడి రాజ్యం గురించి సువార్త చేశాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. శిష్యులకు చెప్పాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించండి, దేవుని రాజ్య సువార్త ప్రకటించండి. దేవుని రాజ్యం. మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. ఏదేను దేవుని రాజ్యం అయితే, ఏదేను దేవుడు సంచరించు చోటైతే, ఏదేను దేవుడి అధికారంతో ఉన్న చోటైతే మనము దేవుడి రాజ్యంలో ఉన్నాం. మనం దేవుడిచ్చిన అధికారంతో ఉన్నాం, దేవుడిచ్చిన మహిమతో ఉన్నాం. మనము అప్పటి ఏదేను వనంలో ఆదాము అవ్వల వలె దేవుని రాజ్యంలో మనం ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. మనకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడాలి. దేవుడిచ్చిన అధికారాన్ని వాడాలి. మెలకువగా ఉండాలి. చీకటి సంబంధులం కాదు మనం, పగటి సంబంధులం, వెలుగు సంబంధులం. ప్రార్థనతో ఉండాలి, మెలకువతో ఉండాలి, అపవాదిని గమనించాలి, అపవాదిని హెచ్చరించాలి, అపవాదిని గద్దించాలి, అపవాదిని వెళ్ళగొట్టాలి. ఇంకా చెప్పాలంటే అపవాది క్రియలను లయపరచాలి. అది దేవుడి చిత్తమైనది. ఇక్కడ చూసినట్లయితే ఏదేను వనంలో ఆ వనమును సేద్యం చేయటానికి, కాయటానికి ఆదామును ఏదేనులో తోటలోని తీసుకెళ్ళాడు. రైట్, అవునా కాదా? మనము సేద్యం చేయాలి, కాయాలి. ఏం సేద్యం చేయాలి, ఏం కాయాలి? నీ కుటుంబం అనే నీ కుటుంబ వ్యవస్థను నువ్వు సేద్యం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సేద్యం చేయాలి. నీ కుటుంబాన్ని నువ్వు సేద్యం చేయాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాయాలి. ఆమేన్. నీ కుటుంబాన్ని నువ్వు కాయాలి. జ్ఞానవంతురాలు ప్రైజ్ ది లార్డ్. మామూలుగా లేరుగా యేసయ్య. నెక్స్ట్, అయితే మనకు కట్టడం నేర్పిస్తున్నాడు ప్రభు.
కాయడం నేర్పిస్తున్నాడు ప్రభు, సేద్యం చేయడం నేర్పిస్తున్నాడు ప్రభు. మనం సేద్యం చేసుకోవాలి. ఎక్కడ సేద్యం చేయడం అంటే ఏంటి? కరెక్ట్గా చెప్పండి. సేద్యం చేయడం అంటే ఏంటి? సేద్యం చేయడం అంటే వ్యవసాయం తెలుసా ఎవరికైనా ఇక్కడ? సేద్యం చేయడం అంటే ఏంటి నాన్న? పొలం. రైట్, వెరీ గుడ్ సిస్టర్, బాగా చెప్పారు. పొలమును దున్నాలి, నీరు పెట్టాలి. ఎప్పుడు దున్నాలో తెలియాలి, అప్పుడు దున్నాలి. ఎప్పుడు నీరు పెట్టాలో తెలియాలి, అప్పుడు నీరు పెట్టాలి. అప్పుడప్పుడు చిన్న కలుపొక్కలు వస్తుంటాయి, వెంటనే ఆ మొక్కల్ని సపరేట్ చేసి వాటిని తీసేయాలి. హలో, నా మాటలన్నీ ఇప్పుడు మీకు బాగా సూటిగా తాకుతాయి. ముగింపులోకి వచ్చాం. ఎప్పుడు నీళ్లు పెట్టాలో అప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు దున్నాలో అప్పుడు దున్నాలి, ఎప్పుడు విత్తనాలు వేయాలో అప్పుడు విత్తనాలు వేయాలి, ఎప్పుడు ఎరువులు వేయాలో అప్పుడు ఎరువులు వేయాలి, ఎప్పుడు కలుపు తీయాలో అప్పుడు కలుపు తీయాలి. ఆ పైన మనకు పంట విస్తారం అవుతుంది, చక్కటి కోత కొయ్యగలుగుతాము, మనము మంచి వ్యవసాయము రైతులం అవ్వగలుగుతాం. కానీ కలుపు తీయాల్సిన చోట ఎరువులేసాల్సిన చోట నీళ్లు పెట్టాల్సిన చోట దున్ని సంసారాలు చిత్రవది. భర్త పాత్ర భార్య పోషిస్తారు, భార్య పాత్ర భర్త పోషిస్తారు, పిల్లల పాత్ర తల్లులు పోషిస్తారు, తల్లిదండ్రుల పాత్ర పిల్లలు పోషిస్తారు. వింటున్నారు? ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. సేద్యం చేయటం, వ్యవసాయం సేద్యం చేయటం అంటే దానికి ఒక ప్రాపర్ గైడ్ లైన్ ఉంటుంది, ప్రాపర్ వే ఉంటుంది, పర్టికులర్ టైం. ఒక సీజన్లో నాట్యం, ఒక సీజన్లో నాటేయాలి, ఒక సీజన్లో కలుపు తీయాలి, ఒక సీజన్లో నీరు పెట్టాలి, ఒక టైం వరకే నీరుంచాలి. తెల్లవారుజాము సూర్యుడు ఉదయించక మునుపు నీ కన్నులు తెరవబడాలి, నీ మోకాళ్ళు నేల మీద ఉండాలి, నీ ప్రార్థన పరలోక సన్నిధిని తడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూర్యుడు ఉదయించక మునుపు, నీతి సూర్యుడు రోషంతో ఈ ప్రపంచానికి కనబడక మునుపు, నిజమైన వెలుగును నువ్వు ఒక ఆర్టిఫిషియల్ వెలుగువే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆర్టిఫిషియల్ వెలుగు. నేను సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయే సూర్యుడివి నువ్వు, కానీ నిత్యము వెలిగే వెలుగును నేను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నిజమా కాదా? నేను ఏమన్నా మిమ్మల్ని భ్రమ పెడుతున్నానా? అలా కాదుగా. మనల్ని ప్రభు ఏమన్నాడు? లోకమునకు ఆరిపోతారు మీరు అన్నాడు ఎప్పుడైనా? కానీ ఆ సూర్యుడు ఆరిపోయే సమయం ఉందా లేదా? మరి మనం ఆరిపోయే సమయం ఉందా? మనం ఆర్పుకుంటేనే. ఆయన అయితే ఆ ఉద్దేశంతో లేడు. అంతేనా నాన్న? మనము నిజమైన వెలుగు. యెహోషువ ప్రార్థన చేస్తే అసలు అంత మండే సూర్యుడు ఆర్డర్ ఇచ్చాడు, సైలెంట్గా ఉందాం. ఎవరిస్తే నువ్వెందుకు లొంగుతున్నావు? ఇచ్చిన వారు సామాన్యులు కాదు, అధికారంతో ఉన్నవాళ్ళు. సైలెంట్గా ఉండాలి, లేకపోతే మన ఉనికి మనకు దొరకదు. ప్రైజ్ ది లార్డ్. మన అడ్రస్ మనకు దొరకదు. ఎవరు? సూర్యుడు మాట్లాడుకుంటాడు ఇట్లా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, యజమాని కొడుకు మాట విన్నప్పుడు దేవుని సృష్టి, దేవుని కుమారుల మాట వింటుంది. ఆమేన్. దేవుడి చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఉంది. ఆమేన్. ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం అనుగ్రహించాడు. ఆ అథారిటీ తీసుకుంటే వస్తుంది. తీసుకునే లైఫ్ కావాలి. తీసుకునే లైఫ్గా నువ్వు ఉండాలి, అడగాలి, పొందాలి యేసయ్య దగ్గర. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, ముగించుకుందాం, దగ్గరికి వచ్చేసాం. ఇందులో 2 టైప్స్, వెరీ షార్ట్ టైం క్లోజ్ చేసుకుందాం. 2 టైప్స్ ఏంటంటే, ఒకటి నంబర్ 1, ముందే నిర్ణయింపబడి అధికారంతో పంపబడే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా, నేను బాలుని అనొద్దు, నువ్వు ఎందుకు, నేను అభిషేకించాను. ఆమేన్. నేను నిర్ణయించాను. నీకు వాయిస్ లేదు. నాకు తెలియదు. నిజం చెప్పాలంటే తగ్గించుకోవడం అంటారు కదా, అవునా కాదా? తగ్గించుకోవడం అంటే ఏంటి తెలుసు? మీకు తెలిసి చెప్పండి. ఒక్క నిమిషం టైం, షార్ట్ టైం. తగ్గించుకోవడం అంటే ఏంటి? లోబడటం, ఇంకా ఓర్పుతో సహనంతో ఉండడం. తెలిసిందేదో చెప్పండి, ఏదో ఒకటి తగులుతుంది. తగ్గించుకోవడం అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు అన్న మాట పట్టుకొని తగ్గించుకుంటారు చాలామంది. అంటే దేని గురించి తగ్గించుకుంటున్నావు? ఇప్పుడు చీటీ కడుతుంటారు. ఎందుకు కడుతున్నావు చీటీ అంటే,
అన్ని డబ్బులు అన్న వేలు ఎందుకు ఇస్తున్నావు డాడీ నువ్వు ఆయనకు 5,000 ఇస్తున్నావు 10,000. రే ఇప్పుడు 5,000 ఇచ్చేది కనపడుతుంది నీకు, నేను తర్వాత 1,00,000 తీసుకుంటాను ఆయన దగ్గర నుంచి వ్యాపారం. అదేం దాన్ని అంత తగ్గించుకుంటే, అది తగ్గించుకుంటేరా మనం హెచ్చింపబడేది. ముందు తగ్గించుకోవాలి అంటే తర్వాత హెచ్చింపు కావాలా నీకు? నీ మైండ్లో నీ ఇంటెన్షన్ ఏంటి? హెచ్చింపు. అందుకు దానికి ఉన్న ప్లాన్ ఏంటి? తగ్గింపు. అది గేమ్, అది బిజినెస్. అది హలో, నా మాట మీకు అర్థమవుతుందా? నేను ఒకరోజు అసలు నాకు తెలిసి జీరో, నేను ఐఎమ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, అసలు దీని గురించి నాకు ఏ నాలెడ్జ్ లేదు. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే లిటరల్గా నేను జీరో అనుకుంటాను, తగ్గించుకోవడం అని కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అన్న నువ్వు నిజంగా బాగా తగ్గించుకుంటావు అన్న, ఎందుకంటే ఎంత బాగా ప్రసంగిస్తావు తెలుసా, నీ ప్రసంగం వింటే నువ్వు మాట్లాడుతుంటే నేను నాలాగా లేను, నాలో లేను, నేను వేరే దగ్గర ఉన్నాను అంత, నన్ను మామూలుగా నువ్వు ఎన్ని చెప్పుకో, ఐఎమ్ ఏ జీరో అన్న. నువ్వు పాడుతుంటే ఆరాధన నడిపిస్తుంటే అన్న అయ్యగారు ఐఎమ్ ఏ జీరో, లిటరల్లీ ఐఎమ్ ఏ జీరో. నేను ఇప్పుడు చెప్తున్నాను ఐఎమ్ ఏ జీరో, నాట్ అనాయింటింగ్. హల్లెలూయా. నేను జీరోనే, నా దేవుని అభిషేకం జీరో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఓ ప్రభా తగ్గితే నువ్వు తగ్గించుకోరా, అసలు నువ్వేం తగ్గించుకుంటావు అని అడిగాడు నన్ను దేవుడు. అంటే ఏం తగ్గించుకోవాలి అసలు? ఇప్పుడు 10 ఫ్లోర్ల పైన ఉన్నాడు 9వ ఫ్లోర్కి వస్తే ఏమైనట్టు? తగ్గించుకున్నట్టు. అసలు ఏ ఫ్లోర్ లేనోడు ఎక్కడికి పోవాలా? ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు 10వ ఫ్లోర్లో ఉన్నాడు 9వ ఫ్లోర్కి వస్తే అన్న చాలా మంచోడు, ఒక ఫ్లోర్ తగ్గించుకున్నాడు. అరే ఈయన నేను చూసినావు, అన్న చూడు 5వ ఫ్లోర్కి వెళ్ళిండు అంటే అమ్మో చాలా మంచోడు, చాలా తగ్గించుకున్నాడు. అసలు ఇంకోడు ఉన్నాడు, అసలు గ్రౌండే లేదు వాడికి, ఫ్లోర్ లేదు, నేల మీద ఉన్నాడు. వీడు ఎక్కడికి తగ్గించుకోవాలి చెప్పండి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఓ దేవా, ఎక్కడ తగ్గించుకోవాలి? అసలు లేదు కదా తగ్గింపు. నేను చెప్పనా? నువ్వెవరో తెలుసుకుంటే దట్ ఈస్ ట్రూ, దట్స్ ఇట్. తగ్గింపు లేదు. ఇంకా నువ్వెవరో తెలియాలి నీకు, అంతే. నీ స్టాండర్డ్ తెలియాలి, నీ స్థాయి తెలియాలి, అంతే. నేనంటాను ఐఎమ్ ఏ జీరో, బట్ నా దేవుడు అభిషేకం జీరో కాదు, ఇస్ మోర్ దెన్ 100%. హల్లెలూయా. నువ్వు తగ్గించుకో, నా అభిషేకం నేను తగ్గించను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను అభిషేకం తగ్గించను, నా అభిషేకం తగ్గించను. ఎస్, దేవుని సంగమ, దేవుని బిడ్డ, మీరు మీ కుటుంబంలో మీ బిడ్డల్ని చూస్తున్నప్పుడు, భర్తలను చూస్తున్నప్పుడు, భార్యలను చూస్తున్నప్పుడు, మీ ఇంట్లో పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఏది చూస్తున్నా, ఏది నిలబడ్డా, ఏది మాట్లాడినా, ఏ పరిస్థితులు ఎలాగున్నా, ఏది నీతో ఎదిలా మాట్లాడినా, నువ్వు మాట్లాడవలసింది మాత్రం క్రీస్తుని చూసి, క్రీస్తు వైపు నుంచి నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. యెహోషువ కాలేబులాగా. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ కాలేబులాగా. ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యగారు ఇప్పటికిప్పుడు నాకు అధికారం ఉందా, నేను ఏదైనా మాట్లాడచ్చు అంటే, నేను అదే చెప్తున్నాను. నంబర్ 1 ఆల్రెడీ ఆథరైజ్డ్, వాళ్ళు అనుమతించబడ్డారు, వాళ్ళు నిర్ణయించబడ్డారు. ఎక్కడ నిర్ణయించారు? పరలోకంలో నుంచి నిర్ణయించబడ్డారు. ఏలియా ఆథరైజ్డ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చేత నిర్ణయించబడ్డాడు. ఎలీషా దేవుడి చేత నిర్ణయించబడ్డాడు. హానోకు దేవుడి చేత నిర్ణయించబడ్డాడు. అపోస్తులుడు దేవుడి చేత నిర్ణయించబడ్డారు. ఎక్కడి నుంచి వాళ్ళు అపాయింట్ అయ్యారు? గాడ్ నుంచి. వాళ్ళు నిద్దట్లో ఉన్నా సరే, ఒక మాట చెప్పనా, ఎలీషా చనిపోయాడు. ఓకే, రైట్. ఎలీషా చనిపోయాడు, అవునా? ఎలీషా చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సంవత్సరం గడిచిపోయింది. అక్కడ ఎవరు సమాధి చేయడానికి ఒక శవాన్ని ఎత్తుకుని పోతున్నారు. అక్కడ ఎత్తుకొని పోతూ అక్కడ సమాధి అవుతే ఏమైంది అయ్యగారు? ఆ చనిపోయిన ఎలీషా భవికల్లో ఒక భవికి ఏమైంది? శవానికి తాకింది. అక్కడ సమాధిలో పెట్టారు, పొరపాటున భవికి అనేది వీడు జిగ్గులు లేచుకొచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫ్రమ్ గాడ్ అథారిటీ. ఆమెన్. ఈ అథారిటీ ఫ్రమ్ గాడ్. వాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తూ ఉన్నారు, శవాన్ని మోసుకొని వెళ్తున్నారు. సడన్గా అక్కడ పెట్టినప్పుడు ఆ ఎముక తగిలింది. అది ఎవరికి ఇంటెన్షన్ లేదు. ఎలీషా ప్రవక్త ఏమని ఉన్నాడు అక్కడ? మాట్లాడా? చెప్పాడా? లేదు. చనిపోయి అప్పుడు సంవత్సరం అయిపోయింది.
అక్కడ ఏం లేదు, ఎముకలు తప్ప. ఆ ఎముక తగిలితేనే లేచుకొచ్చున్నాడు. అంటే ఆ అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్, అపాయింటెడ్ ఫ్రమ్ గాడ్ ప్రాఫిట్స్. ఇక్కడ మీరు విశ్వాసంతో, ప్రార్థనతో, దేవా నీవు నాకు ఇచ్చిన అధికారం నాకు కావాలి, దేవా నీవు నాకు నిర్ణయించిన అధికారం నాకు కావాలి, నేను బిడ్డగా నా అధికారం నేను తీసుకుంటున్నాను, నేను విశ్వాసిగా అధికారం తీసుకుంటున్నాను, నీవు మాట్లాడడం మొదలు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎలాగా? యెహోషువ కాలేబ్ లాగా మాట్లాడడం మొదలు పెట్టాలి. వేగుల వారు గోత్రానికి ఒకరు అందరూ కలిసి ఎరికో పట్టణానికి వెళ్ళారు. ఎరికోనా? పాలు తేనెలు ప్రవహించు దేశం. కానాను. ప్రైజ్ ది లార్డ్. ఎరికో కాదా? ఎంతమంది వెళ్ళారు? గోత్రానికి ఒక్కరు. అందులో ఈ ఇద్దరు ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. కానీ మిగతా వాళ్ళందరూ ఒకలాగా చూశారు ఆ ప్రపంచం. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఒక రకంగా చూశారు. పండ్లను, ఆ మనుషులను, ఆ దేహాలను, వాళ్ళు అక్కడున్న వాళ్ళను అక్కడున్న వాళ్ళను చూసి ఇక్కడ వచ్చి సమాచారం చెప్పారు. ఆ సమాచారం గురించి బైబిల్ చెప్తుంది. చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట వాళ్ళు, చెడ్డ సమాచారం. కానీ యెహోషువ, కాలేబు అంటున్నారు, యెహోషువ, కాలేబు బట్టలు చింపుకున్నారు. యెహోషువ, కాలేబు బట్టలు చింపేసుకొని మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాము, దేవుడు మన యందు ఆనందించిన ఎడల నిశ్చయంగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాం, వాళ్ళు మనకు ఆహారం అవుతారు అని యెహోషువ, కాలేబు మాట్లాడారు. కానీ మిగతా వాళ్ళు, వేగుల వారందరూ ఏం మాట్లాడారు? వాళ్ళకు మనం ఆహారం అవుతాం, వాళ్ళతో మనం గెలవలేం, వాళ్ళు ఉన్నత దేవులు, వారి దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం, మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం. వీళ్ళు ఎట్లా కనపడ్డారు, ఎట్లా మాట్లాడారు? వాళ్ళందరూ అక్కడే రాలిపోయారు. వాళ్ళు మిడతల్లాగా రాలిపోయారు, ఆకుల్లాగా రాలిపోయారు. ఎవరైతే ఆ దేశాన్ని మనం స్వాతంత్రించుకుంటామో ఆ దేశంలో ఉన్నవారు మనకు ఆహారం అవుతారు. వారి దేహాలతో పని లేదు, వారి పరిస్థితులతో పని లేదు, వారి గురించి మనకు అక్కర్లేదు. మన దేవుడు మనలో ఆనందిస్తే చాలు, మనం ఆ దేశాన్ని స్వాతంత్రించుకుంటాం. ఆమేన్. ఈ మాట ఈ రాత్రి మీకు ఇవ్వబడుతుంది. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీలో ఆనందిస్తే నీకు నీ అధికారం నువ్వు స్వీకరించుకోగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ అధికారం ఎప్పుడు నీలో వస్తుందో తెలుసా? నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నీలో ఆనందించాలి. ఆమేన్. నీలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ నీలో ఆనందించాలి. అప్పుడు నీకు ఇవ్వబడిన అధికారం స్వాధీనపరచుకుంటావు, ఆ అథారిటీని తీసుకొని నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. నాన్న ప్లీజ్ జాగ్రత్తగా వినండి. నువ్వేదైతే మాట్లాడతావో ఆ మాటలు నెరవేర్పులోకి ప్రారంభమవుతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నీ బిడ్డలను నువ్వు దీవిస్తే వారు దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. నీ కుటుంబాన్ని దీవిస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. నువ్వెవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. నువ్వు దీవిస్తే దేవుడు కూడా నీ పక్షాన వారిని దీవిస్తాడు. ఎందుకంటే నీవు అబ్రహాము సంతానం అయ్యావు. నీవు యేసుక్రీస్తు ఆత్మ నీ యందు ఆనందిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీ యందు ఎప్పుడైతే సంతోషిస్తాడో నీ అబ్రహాము వాగ్దానములన్నీ నీకు పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. నీ పరిపూర్ణమైన అధికారం నీ చేతుల్లోకి వస్తుంది. నీవు ఎరగక మాట్లాడినా నీ మాటలో అధికారం ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ఇట్లా వెళ్తూ ఆ రోగం ఏం చేయదు, వెళ్ళిపో, ఏమవుతుంది? ఓ దేవుడు స్తోత్రం కలుగును గాక. ఏంది ఇట్లా అన్నాడు, ఇంత సింపుల్గా? నీకు కూడా తెలియదు ఆ రోగం వెళ్ళిపోద్దని, కానీ మాత్రం నువ్వు డిక్లేర్ చేసావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు డిక్లేర్ చేసావు, నువ్వు ప్రకటించావు. నీకు ఆ రోగం ఏం చేయదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు భయపడకు, ఆ రోగం ఏం చేయదు. నిజంగానే వానికి ఆ రోగం ఏం చేయదు. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడావు, నీ నోట్లోంచి మాట వచ్చింది, నీకు ఆ అధికారం ఇవ్వబడింది, నువ్వు ఆ అధికారం తీసుకున్నావు. ఎలాగునా దేవుడు నీ యందు సంతోషించినప్పుడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలో సంతోషించాలి. దేవుడు మనలో ఎప్పుడు సంతోషిస్తాడు? ఒకడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. మరలా చెప్తారా? విశ్వాసము ఒకడు కలిగి లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. మన ప్రతి మాట విశ్వాసంతో రావాలా. ఆమేన్. ఎరికో పట్టణంలో ఉన్నత దేవులు ఉన్నారు, నాకు అవసరం లేదు,
గొలియాతు పెద్ద అనుభవం గల యుద్ధ వీరుడు, శూరుడు, పెద్ద దేహం గలవాడు. నాకు అది అక్కర్లేదు, నాకేముంది? విశ్వాసం. ఆమేన్. క్యాన్సర్ పెద్ద జబ్బు, దాని గురించి నాకు అక్కర్లా, నాకేముంది? విశ్వాసం. గర్భసంచి, గడ్డ, కంతి, కురుపు, జబ్బులు, రోగాలు, వ్యాధులు, దయ్యాలు, చాతబడులు, వాటి బలం నాకు అదంతా తెలియదు, నాకు అదంతా అవసరం లేదు. ఎందుకు? నా దగ్గర విశ్వాసం ఉంది. ఆమేన్. నా దగ్గర విశ్వాసం ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడు అంటే ఆ కొండ వెళ్ళి పడుతుంది. ఆమేన్. చెప్పాడా లేదా యేసయ్య? ఆయన మాటలు అబద్ధం అందామా? యేసయ్య చెప్పిన మాట అబద్ధాలు. చెప్పండి, యేసయ్య చెప్పిన మాట అబద్ధాలు. ఆయన మాటలు నిజమైతే నిరూపిద్దామా? నిజమని నిరూపిద్దామా? చెప్పండి. యేసు నామంలో నిరూపిద్దాం. మనం పిలువబడ్డాం, అందుకే. ఆమేన్. పిలువబడ్డాం నాన్న, మనం ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం. నాకు ఒక అధికారం ఉంది, అభిషేకం ఉంది. మీకు కూడా ఒక అధికారం, అభిషేకం ఉంది. రాజులైన యాజక సమూహం, మీ అందరికీ ఒక అనైంటింగ్ ఉంది, ఒక లెవెల్ ఆఫ్ అనైంటింగ్ ఉంది. అది మీరు వాడాలి, ప్రారంభించాలి. నేడు మొదలు ఈ రాత్రి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, మీరు మీ గుమ్మంలో అడుగు పెట్టేటప్పుడు మీరు మాట్లాడుదురు గాక, మీరు ఉదయం లేచేటప్పుడు మీరు మాట్లాడుదురు గాక, మీరు రాత్రి కాలంలో పీడకల పడినప్పుడు మీరు మాట్లాడుదురు గాక, చింటి పిల్లలు తుల్లి పడినప్పుడు మీరు మాట్లాడుదురు గాక. ఏ పరిస్థితి ఎలాగున్నా, నాన్న కూర్చోవాలి, ఇక్కడనే కూర్చో, ఇక్కడ చెప్పింది విను. ఏ పరిస్థితి ఎలాగున్నా కేవలం మీరు మాట్లాడాలి. ప్లీజ్, నేను మరలా చెప్తున్నాను, కేవలం మీరు మాట్లాడాలి. కేవలం మీరు మాట్లాడాలి. అయితే ఆ మాటలు విశ్వాసంతో రావాలి. ప్లీజ్, విశ్వాసంతో రావాలి. ప్లీజ్, కళ్ళు మూసుకుందాం. విశ్వాసంతో రావాలి. ఒకవేళ మీ మాటలు విశ్వాసం లేకుండా వచ్చినట్లయితే మీరు 100 శాపాలు పెట్టినా వ్యర్థమే, మీరు 10 మార్లు మిమ్మల్ని మీరు దీవించుకున్నా వ్యర్థమే. మీరు గనక విశ్వాసంతో మాట్లాడితే ఆ మాట విలువైనదిగా, శ్రేష్టమైనదిగా, పదునైనదిగా మార్చబడుతుంది. నాన్న, దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, అలలు, గాలివాన దోణిని ముంచివేస్తుంది. అలలు, గాలివాన దోణిని ముంచివేస్తుంది. అలలు, గాలివాన దోణిని ముంచివేస్తుంది. లేచినా, అలలు, గాలివాన దోణిని ముంచుతున్నప్పుడు, ఓ ప్రభువా నశించిపోవచ్చున్నాము అని ప్రభువుని లేపారు అపోస్తులు. ప్రభువు లేచి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీటి పొంగును, ఆ గాలివానను గద్దించి నిమ్మలపరిచాడు. శిష్యుల వైపు చూసి అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? ప్రభువా ఏమంటున్నావు? మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాను. ప్రభువా ఏమంటున్నావు? ప్రభువా, ఒకవేళ విశ్వాసం ఉన్నట్లయితే మేము ఏం చేయగలుగుతాం? ఈ గాలిని, నీటి పొంగును మీరు అణచగలుగుతారు. విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీరు ఈ చీకటితో, ఈ దయ్యంతో, ఈ చాతబడితో మాట్లాడగలుగుతారు. విశ్వాసంతో మీరున్నట్లయితే మీరు మాట్లాడతారు. ఈ నీటి పొంగును మీరు అణచగలుగుతారు. మీరు విశ్వాసంతో ఉన్నట్లయితే నానా ఈరోజు తీసుకో. ప్రభువా, ఎన్ని దినాలు నేను కోల్పోయానేసయ్యా. నా ప్రభువా, ఆదాము అవ్వలకు నువ్వు ఏదైనా వనంలో ఇచ్చిన అధికారం, మహిమను నాకు ఇచ్చావు, కానీ నాకు తెలియదు ప్రభువా, నేను కోల్పోయాను. ఆదాము అవ్వలు కోల్పోయారు నాన్న. ఆ కోల్పోయిన అధికారం నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆదాము అవ్వలు కోల్పోయిన మహిమ, ప్రభావములను, అధికారమును తిరిగి యేసుక్రీస్తు మరణము,
పునరుత్థానం ద్వారా తిరిగి ఇవ్వబడింది. నువ్వు నమ్మి ఈ రాత్రి తీసుకుంటే అది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు నమ్మి ఈ రాత్రి ప్రభువా ఆదాము అవ్వలు కోల్పోయిన మహిమ నాకు ఇవ్వగలవా? ఇవ్వగలడు ఆయన. అందుకే ఈ లోకానికి వచ్చావా? అవును. ఆయన అంటున్నాడు, నా ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాను, అందరినీ అభిషేకిస్తాను. అది నాకు ఇష్టమైన కార్యము. నన్ను అడుగు వారిని అందరినీ నా ఆత్మతో నింపుతానంటున్నాడు. నాన్న, దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసయ్య వైపు చూడు, తీర్మానం తీసుకో. ప్రభువా, నన్ను అభిషేకంతోనూ అధికారంతోనూ ఆత్మతో నింపయ్యా. నాకు కావాలి నాయన. నేను కోల్పోయిన అధికారం నాకు కావాలి. అవిధేయత ద్వారా నేను కోల్పోయిన మహిమ నాకు కావాలి. అవిధేయత ద్వారా, అజ్ఞానం ద్వారా ఇన్ని రోజులు నేను నష్టపోయిన కోల్పోయిన అధికారము మహిమ నాకు కావాలి. యేసయ్యా, నాకు కావాలి. అడుగు నాన్న, నోరారా, నోరు తెరిచి అడుగు. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, యహిలాహు యషి యహిలాహు రబబాలా షందరియానా రిహాలా పరాతా రిఖబరాలా రిఖబరాలా రిఖపరాటా 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 రిహా రియాలా రియాలాహు రబ షందిరియా లీలాహు రపరాటానా. పవర్, పవర్, పవర్. I release it. I release it. Power. I release it. Power. I release it. In the name of Jesus Christ. In the name of Jesus Christ. I release power. I release authority. I release anointing. ఎంతమంది బిడ్డలు సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది బిడ్డల హృదయాలు సిద్ధంగా ఉన్నాయో? ఎంతమంది బిడ్డల హృదయాలు సిద్ధంగా ఉన్నాయో వారి మీద అధికారం విడుదల చేస్తున్నాను, ఆత్మ విడుదల చేస్తున్నాను, మహిమ విడుదల చేస్తున్నాను. ఓర్యాలా ఓవర్యాలా ఓర్యారా బాబాలా రాబా షందరాల. నిలబడదాం, నిలబడదాం. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్. ఓర్యాలా రాబా షై ఓర్యాలా రే యారా రాబా యా ఓరి ఖబాబాలా రా యారా రా షందరియా రే రియాలే రియారా బాబా రాబా రియాలా రే రియారా బాబా రాబా షందరా రియాలా రే రే రియారా బాబా షందరా. సిద్ధపడండి నాన్న, సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ప్రవ్వా, 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 మమ్మల్ని నింపు. మాకు అధికారం కావాలి, మాకు ఆత్మ కావాలి. మమ్మల్ని నింపయ్యా, నీ మహిమతో, నీ అధికారంతో, నీ అభిషేకంతో నింపయ్యా, నింపయ్యా, నింపయ్యా. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్. యా 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 యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాతోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. గొలియాతును పడగొట్టి జయముందెదను, గొలియాతును పడగొట్టి జయముందెదను.
అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో నుండ నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. నీవు నాలో నుండ నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. గొప్ప బలమైన కార్యములు నీ చేసేదను. గొప్ప బలమైన కార్యములు నీ చేసేదను. ఓహో అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓహో అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో నున్న నేను శివను వలె ఆత్మ జ్ఞానముతో మాటలాడేదను. నీవు నాలో నున్న నేను శివను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదు. దేవదూతల రూపములో మారిపోదు. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓ యారా బాబాలారా యారా లారా బషందరా లారా రిఖాలారా బరా ఠబాహో और याला राबा छराबा हो और खाला रा परा छराबा और याला राबा और याला राबा संदरिया रे रेखा परा छराला रेखा परा छारा रेखा परा छाला राबा संदराला. ओ ग्लोरी लॉर्ड ओ ग्लोरी लॉर्ड ओ ग्लोरी लॉर्ड ओ ग्लोरी लॉर्ड ओ ग्लोरी लॉर्ड. దేవా నీ అభిషేకమును నీ ఆత్మను నీ అధికారమును విడుదల చేస్తా. వీళ్ళు ఎంతమంది అయితే ఎలిజిబుల్ అవుతున్నారో హృదయంతో ఆత్మతో ప్రాణములతో వారు నీతో ఏకీభవిస్తున్నారు, సిద్ధమవుతున్నారు. నీ జీవము గల దేవుడి దాసుడిగా నీ దాసుడిగా నాయనా ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడ్డలు వెళ్తుండగా కార్యములు జరుగును గాక. బిడ్డలు గుమ్మములు అడుగులు పెడుతుండగా కార్యములు జరుగును గాక. బిడ్డలు ఉదయం లేస్తుండగా కార్యములు జరుగును గాక. ఉద్యోగములకు వెళుతుండగా వచ్చుచుండగా నీ కార్యములు చుచ్చుదురు గాక. బిడ్డలు తండ్రి ప్రభా వండుతుండగా పని చేసుకుంటుండగా నీ మహిమ కార్యములు జరుగును గాక. బిడ్డలు మాట్లాడుతుండగా నీ సన్నిధి దిగును గాక. బిడ్డలు పాడుతుండగా నీ సన్నిధి దిగును గాక. బిడ్డలు నీ సొత్తుగా ఉందరు గాక, నీ స్వాస్థ్యముగా ఉందరు గాక, నీ మహిమగా మార్చబడుదురు గాక. నీవిచ్చిన అధికారమును పొందుకొని నీ సొత్తైన ప్రజలుగా జీవించుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.